అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మన సంస్కృతి అంతటా పరమాత్మ ఉన్నాడు అని చూడమంటుంది. అందుకే మనం చెట్టుకి పూజ చేస్తాం, రాయికి పూజ చేస్తాం. మన ఆడపిల్లలకి నేర్పిస్తారు, మగపిల్లలు నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాటని చీపురిని కూడా కాలు తగిలితే నమస్కారం పెట్టుకోమంటారు. నేర్పించారా లేదా అమ్మ? అది మన సంస్కృతి. అంటే అంతటా పరమాత్మని చూడగలగడం. అందులో కూడా చీపురి ఉంది అంటున్నావు కదా, చీపురు ఉంది, చీపురు కనిపించింది, చీపురు పని చేస్తోంది, అంతే కదా. నామరూప క్రియలు అంటే ఏమిటి? అద్వైతం తెలిస్తే నీకు అది తెలుస్తుంది. లేకపోతే చీపురికి ఎందుకు జ్ఞానం పెట్టాలి? అది చండాలమైనవన్నీ చిమ్ముతుంది కదా. చండాలమైనవి నీ లోపల ఉన్న చండాలాన్ని చిమ్మేస్తుంది. అది నీకు అర్థం కాలే. ఎందుకు చెప్పారు కదా, బాగా ఆలోచించండి. నిన్న ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే మనం ఏ పేజీరా? సరే సరే, ఓ 4-5 వాక్యాలు చెప్పుకున్నాం కదా, వినండి. అర్థం తన ముందు వస్తువులు ఉంటేనే ప్రతిబింబ చేయగలదు. అర్థానికి దాని ముందర ఏదైనా మనం పెట్టాలి, పెడితేనే అది ప్రతిబింబింప చేస్తుంది. కానీ చైతన్యానికి తన ఎదుట ఏ పదార్థం అక్కర్లేదు. ఏ పదార్థం లేకపోతే ఎలా ప్రతిబింబిస్తుంది? మీకు చెప్పాను. సంకల్పంలోనే ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, ఈ 3 ఎప్పుడైతే ఉంటాయో అది పదార్థం ఉన్నట్టే. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. తనలో తానే సంకల్ప మాత్రం చేత అన్నిటినీ సృష్టించుకుని ప్రతిబింబింప చేయగలదు. ఎవడికి వాడికి సంకల్పం. నీ ప్రీవియస్ బర్త్లో నీ సంకల్పం వల్లే ఇప్పుడు ఈ జన్మ నీకు వచ్చింది. ఇప్పుడు ఇది కనపడుతున్నది అద్దం మీది బొమ్మలాగా. మనం చెప్పుకున్నాం కదా, మోహిత్కు కూడా తెలుసు ఆ పాఠం. స్వప్నస్థితి ఎలాంటిదే కదా. నీ లోపల అద్దం ఎక్కడుంది అంటే నీకు కళ వచ్చింది. కళ కనపడాలంటే ఒక కర్టెన్ ఉండాలి కదా. సినిమా కనపడాలంటే ఒక తెర ఉండాలి కదా, దాని మీద కదా బొమ్మ పడుతున్నది. సినిమాకు బొమ్మ పడాలంటే చాలా జాగ్రత్తగా వినండి. సినిమా తెర మీద మనం బొమ్మ చూస్తున్నాం, బొమ్మ యాక్చువల్గా కనపడుతోంది, అంటే నిజమైన మనిషిలాగా కనపడుతోంది, బొమ్మల్లాగా కనపడలే. మనకి పపెట్ షో ఉందనుకోండి, పపెట్ షోలో తోలుబొమ్మలాట పపెట్ షో, దాంట్లో బొమ్మలు కదులుతాయి కదా. కానీ సినిమాలో అలా బొమ్మలు కదలవు, నిజంగా మనలాంటి మనిషే కదులుతున్నాడు. అది ప్రతిబింబం అంటున్నాం మేము. దాని బింబం ఎక్కడుంది అంటే ఫిలిం, ఇంత చిన్న ఫిలింలో ఉంది. ఫిలిం జడమా చేతనమా? జడమే కదా కదా. సౌండ్ ఏమో ఇంకో చోట పెట్టారు కదా.
ఈ ఫిల్మ్ ఏమో జడం. అది చూడండి ఎటువంటి ఫిల్ము. ఆ ఫిల్ము మనం ప్రీవియస్ బర్త్లో తీసుకున్న ఫిలిం. ఆ ఫిలిం ప్రకారం ఇప్పుడు ఆడుతున్నామే, ఇది సినిమా తెర మీద బొమ్మ. నిజమా అబద్ధమా చెప్పండి? ఎందుకండి మీరు దీన్ని నిజమని నమ్మమంటారు? మమ్మల్ని ఏదో మసిపూసి మారేడుగా చేస్తున్నారు, మీరు అబద్ధాలన్నీ చెప్పి మీరు నిజమని నమ్మమంటున్నారు అంటే చూడండి, మనం ఏదన్నా అనుకున్నామంటే మ్యాన్ ప్రపోజలు, గాడ్ డిస్పోజల్. అనుకున్నవన్నీ అవుతున్నాయ్యా, మీరే ఆలోచించండి. ఎందుకు కావటంలే? సినిమాలో ఇప్పుడు మనం ఏది కావాలనేది అనుకుంటే ఇంకో సినిమా తీసుకో అంటాడు, కానీ ఈ సినిమాలో ఇది ఏది ఉందో అదే అవుతుంది. అందుకని ఈ సినిమాలో ఏది ఉందో అది జరుగుతుంది. అర్థమైందా? ఇది సినిమా అని మనం నమ్మలేకపోతున్నాం. సినిమా ఎప్పుడైతే చూస్తున్నంతసేపు చాలా నిజం అనిపిస్తుందో, కళ ఎలాగైతే మనం చూస్తున్నంతసేపు చాలా నిజం అనిపిస్తోందో, వ్యవహారంలో ఇది కూడా భరత్ నిజంగా ఉన్నాడు, రమణ నిజంగా ఉన్నాడు, రమేష్ వాడు రమేష్ సురేష్ ఏదో ఒకటి వాడు కూడా నిజంగా ఉన్నాడా? సినిమాలో క్యారెక్టర్లు కూడా నిజంగా ఉన్నాయా? మాట్లాడుతున్నాయిరా. వాటి చూపులు కూడా చూస్తున్నాయి వాటి. మరి ఈ సినిమా ఎందుకు మీరు గుర్తించలేరు? అది చూస్తే కూడా అద్వైతం వస్తుంది. నిజమా అబద్ధమా మీరు చెప్పండి? ఎందుకు మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నాం? ఆల్రెడీ తీసేసిన సినిమా డైరెక్టర్ గారు ఎలా అనుకుంటారో అలాగే జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలి? ప్రతిదానికి ఇది ఆల్రెడీ తీసేసిన సినిమా, కాంప్రమైజ్ అయితే మనకేం బాధ లేదు, ఎదురు తిరిగితే బాధ. అర్థమైందా? నువ్వు పరమాత్మవని తెలిస్తేనే నువ్వు కాంప్రమైజ్ అవ్వగలవు, లేకపోతే అవ్వలేవు. ఆ అవలేని స్థితి, ఆ అవ్వగలిగిన స్థితి మధ్యలో ఏమిటో ఒకటి ఉంది. అదేమిటి చెప్పండి? నువ్వు కాంప్రమైజ్ అవ్వలేవు, అందుకనే ఏడుస్తున్నావు. అవలేని స్థితి ఒకటి, అవ్వగలిగిన స్థితి కూడా ఇంకొకటి ఉంది. దేనివల్ల నువ్వు ఇది అవ్వగలేకపోతున్నావు, అది అవ్వగలుగుతున్నావు. మధ్యలో అహం అనేది ఒకటి ఉందిరా నాయన. అహం అంటే అర్థం ఏమిటి అంటే నేను ఈ నాదిని నేననుకున్న నేను నిజంగా ఉన్నాను అని నమ్ముతున్నాను కదా. ఆ లోపల ఉన్న ఆ నేను ఈ నేను కాదు, ఇంకో నేనుంది. ఆ నేను ఎవరు అంటే ఆ నేనే అహం బ్రహ్మాస్మి. ఏ అహమైతే నువ్వు అహం దేహాస్మి, అహం ప్రాణాస్మి, అహం ఇంద్రియాస్మి అనుకున్నావో ఆ అహం నిన్ను బాధిస్తోంది. మరి నన్ను ఏం చేయమంటారండి? ఆ అహం నేను కాదు అంటే ఆ అహము నేను వేసుకున్న వేషం, నేను వేసుకున్న తొడుగు. జీవన్ముక్తుడికి మామూలు వాడికి ఇంతే తేడా. జీవన్ముక్తుడు ఏమనుకుంటుంటాడు? ఇది నా వేషం అనుకుంటాడు. నేను అరుణ్ గోవిల్ని, నేను ఇప్పుడు రాముడి వేషం వేశాను. అహం బ్రహ్మాస్మి, నేను ఇప్పుడు భానుమతి వేషం వేసుకున్నా. భానుమతికి ఒక నాన్న ఉన్నాడు, ఒక అమ్మ ఉంది, ఒక భర్త ఉన్నాడు, ఒక పిల్లలు ఉన్నారు. నాకు ఎవ్వరు లేరు, ఎందుకంటే నాకంటే భిన్నంగా ఎవరు లేడు. అర్థమైందా? అంతే. ఇంత ఈజీ అద్వైతం తెలుసుకోవడం. నిలబడాలరా దాంట్లో. నిలబడితే మీరు ఈజీ. మా పాఠం విన్నామండి, ఇవన్నీ మాకు ముందే తెలుసండి. ఏం తెలుసు నీకు? శ్రవణం చేశావు, మహానుభావుడు రామనాథం గారు చెప్పబట్టి. లేకపోతే అది కూడా లేదు కదురా. మీరే చూడండి, ఆలోచించండి. అంటే కొంచెం కొద్దిగా బుద్ధికి పదును పెట్టండి, మీకే తెలుస్తుంది. ఒక సినిమాలో ఒకడికి భార్యగా వేస్తుంది ఒక హీరోయిన్. ఆ సినిమాలో ఆమెకు హీరోయిన్ పోర్షన్ ఇచ్చారు కదా. ఆ హీరోయిన్ పోర్షన్ ఇవ్వక ముందు ఇంకో ఒకసారి ఫస్ట్ టైమే హీరోయిన్ కాదు కదా, అంతకుముందు ఓ చిన్న క్యారెక్టర్లు వేస్తుండే. ఆ చిన్న క్యారెక్టర్లలో ఇదే మనిషికి ఆమె చెల్లెలుగా కూడా వేసి ఉంటుంది కదా. ఇంకా ముసిలైన తర్వాత ఈ జయసూర్య లాంటి వాళ్ళు ఇంకో అమ్మగా వేస్తుంది. ఇప్పుడు ఆమె అమ్మన, చెల్లెల, భార్య, ఏది నిజం చెప్పండి? మీరే ఏమంటారు?
మీరే ఏమంటారు? ఆ సినిమాలో అది, ఈ సినిమాలో అంటారా లేదా? మరి ఇప్పుడు ఈ సినిమాలో ఎందుకురా ఇదంతా నిజమని వస్తున్నారు? ఆలోచించండి. అర్థమైందా? ఎక్కడికి పోతే అర్థమవుతుంది? ఏ సన్యాసి చెప్తాడు ఈ మాట మీకు? రామనాథం గారు తప్ప ఎవ్వడు చెప్పడు. ఎవడైనా చెప్పినా మనకు అర్థం కాదు కదా. ఇప్పుడు ఆలోచించండి, నిజమా అబద్ధమా ఇప్పుడు మనం అనుకునే మాట? అదే చెబుతాడు ఇప్పుడు, వినండి. స్వప్నస్థితి కూడా అలాంటిదే. స్వప్నస్థితి అంటే అంతకుముందు మనం నిద్రపోయిన తర్వాత కదా కల వస్తున్నది. ఆ కల వచ్చిన సమయంలో బాగా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కటి ఈ స్టేట్మెంట్లన్నీ మీకు అర్థం కావాలి. మనకు కల వచ్చిన సమయంలో, సమయానికన్నా ముందు, కల కన్నా ముందు ప్రతివాడు గుర్తు చేసుకోండి. ఏం లేదు కదా, తర్వాత కదా కల వచ్చింది. ఆ కల వచ్చినప్పుడు కళని చూస్తున్న వాడివి నువ్వా, కళలో ఉన్నవాడివి నువ్వా? అంతే కదా. ఎందుకు చూస్తున్నవాడిని నేనని చెప్పగలుగుతున్నావు? నిద్ర లేచిన తర్వాత కళని నువ్వు చెప్తున్నావు, అప్పుడు కళకి నువ్వు విట్నెస్గా ఉన్నావు, కళకి నువ్వు సాక్షిగా ఉన్నావు, కళకు నువ్వు సాక్షిగా ఉన్నావు. అందుకని కళను గురించి చెప్తున్నావు. మరి కళ అనుభవిస్తున్నవాడెవడు? నీ క్రియేషన్లో నువ్వు తయారు చేసినటువంటి బొమ్మ అక్కడ నీకు ఇష్టం వచ్చినట్లు అది నడుస్తున్నది. ఎవరు? ఆ కల్లో బొమ్మ. ఆ కల్లో బొమ్మ ఇప్పుడు మనందరం. మీ నేను ఉన్నాడే మీ దగ్గర, నేను విట్నెస్ చేస్తున్నాడు. దీన్ని విట్నెస్ చేస్తున్నాడా చేయటం లేదా అంటే మరి మనందరికీ కూడా ఎవడు చేస్తున్న పని వాడు కనపడుతోంది కదా. నీ ఆలోచన నీకు అర్థమవుతోంది కదా. ఆలోచన నీకంటే భిన్నంగా ఉండకపోతే నువ్వు ఎట్లా చూస్తావు? వాడి ఆలోచన నీకు కనపడక్కర్లేదు కదా. నీకున్న ధనం నాకు ఎన్ని డబ్బులు బ్యాంకులో ఉన్నాయి అని నాకు తెలుసు కదా. ఒకవేళ రవి చెప్పాలంటే రవి పుస్తకాలు చూసి చెప్తాడు. నేను ఏ పుస్తకం చూడక్కర్లే. కళని మీరెవ్వరు కూడా పుస్తకాలు చూసి చదివి కళ చెప్పటం లేదు. మరి కళ ఎట్లా చెప్తున్నారు? ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు కళని, నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు అనుభవించి కళ చెప్తున్నావు. అనుభవం కాదురా. కళ్ళలో పాము గరిచింది అన్నప్పుడు పాము గరిచిన వాడు ఎవడైనా మరి బాగా మాట్లాడతాడా? పాము గరిచింది నువ్వు చూసావు, అవునా కదా? కళ్ళలో చూసావా లేదా? లేచిన తర్వాత పాము గరిచి వాడేదో అల్లాడుతుంటే వాడిని చూసి నువ్వు ఇక్కడ చూస్తున్నావు. నువ్వు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు కళలో పాము నీకు గరవలే. ఎవడికి గరిచింది? నువ్వు తయారు చేసిన వాడికి గరిచింది. వాడు అనుభవిస్తున్నాడని నువ్వు చెప్తున్నావు. వాడు ఎట్లా అనుభవిస్తాడండి? వాడు చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఆషమాషి స్టేట్మెంట్ కాదు. వాడెట్లా అనుభవిస్తాడండి అంటే బాగా వినండి. కళలో నేను నాలాంటి వాడిని ఒకరిని సృష్టించాను, వాడికి పాము గరిచింది, వాడు అల్లల్లాడుతున్నాడు. పాము గరిచిందే, నేను డాక్టర్ దగ్గరికి పోవాలి, నాకు మందులు డబ్బులు లేవే, ఏదో వాడి చావు వాడికి వస్తున్నాడు కదా. ఎవడన్నా నన్ను పిలుచుకుపోయేవాడు ఉన్నాడా? వాడు చాలా టెన్షన్ పడి వస్తున్నాడు. ఎవడు? నా కల్లో వాడు. చూస్తున్నా నేను టెన్షన్ పట్టలే, పడుతున్నానా? నేను వాడిని తయారు చేసి వాడు ఆ పాము గరిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో నేను చూస్తున్నా. పరమాత్మ నీ ప్లేస్లో పెట్టు వాడిని. ఎందుకంటే అహం అంటున్నావు కదా, అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు కదా గురువు నీకు. కాబట్టి నీ ప్లేస్లో పరమాత్మని పెట్టు. నీకు లేదు ఫీలింగ్ ఎవడికి ఉంది? కాబట్టి ఈ క్రియేషన్ అంతా పరమాత్మ. త్రివిధ స్వప్న అన్నది శాస్త్రం అంతే చెబుతుంది. నీ గురువు దగ్గర చెప్పించుకోపో అంటుంది. మూడు నీకు కళల్లాంటివేరా. ఎందుకు కళ లాంటిదంటే కళలో నేను కలగంటున్నాను అన్న జ్ఞానం నీకు లేదురా, అది నీ అజ్ఞానం రా. అజ్ఞానం ఎక్కడుంది? మంచం మీద నేను పడుకున్నాను, నేను ఫలానా భానుమతిని, నాకు కళ వచ్చింది అన్న స్ఫురణ ఉందా? మరి ఇప్పుడు కూడా అహం బ్రహ్మాస్మి అన్న స్ఫురణ నీకు ఏడవలే.
అది అర్థమైందిగా? ఏమిరా ఎప్పుడు వస్తుంది? రేపు మెళుకో వచ్చిన తర్వాత అరే నాకు ఆ కళ వచ్చింది కదా. ఇప్పుడు నీకు మెళుకో ఎప్పుడు వస్తుంది? తురీయంలో అన్నా రావాలి, దేహం వదిలిన తర్వాత అన్నా రావాలి. దేహం వదిలిన తర్వాత వస్తుందా? వస్తుందిరా, ఎందుకంటే ఇంకా 2 శరీరాలు ఉన్నాయి. అంటే ఏ మనస్సు అయితే ఇదంతా తెలుసుకోవాలో ఆ మనస్సు ఇంకా ఉంది. మన పెద్దలు ఏం చెప్తారంటే, సంవత్సరం అది కర్మలు తద్దినాలు ఎవడు పెట్టాడు కదా. మన ఎల్ఎన్ రాజు గారి శిష్యులు ఎవ్వరూ పెట్టారు, వాళ్ళకి అక్కర్లే. ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళే నా పెళ్ళాం నా పిల్లలు అని మన ఉద్దేశం. అంటే ఆయన ఉద్దేశం, ఎల్ఎన్ రాజు గారి ఉద్దేశం. ఆయన ఉద్దేశం కాదు, ఆయన శిష్యుల ఉద్దేశం. ఆయన అలా చెప్పలే, నేను ఆయన చెప్పింది విన్నాను. ఆయన ఆ సెన్స్లో చెప్పలేదు, వీళ్ళకి ఈ సెన్స్లో అర్థమైంది. నిన్న వాడెవడో కూడా నిన్న మన అక్కడ వచ్చి అడిగినవాడు, జన్మ లేదన్నవాడు ఎల్ఎన్ రాజు గారి స్పీచెస్ వింటాడట. ఒరే నీకు అర్థం కాలేదురా పిచ్చివాడ, నేను ఏకలవ్యుడిని కాబట్టి నాకు అర్థమైందిరా అని. ద్రోణాచార్యుల గారి సంగతి ఏకలవ్యుడికి తెలుసు, ఆయన క్లాసులో డైరెక్ట్గా కూర్చోలే. నేను ఏకలవ్యుడిని, నేను అలాంటి శిష్యుడిని. అందుకే ఆయన పరీక్షలు ఆయన ఇచ్చిన ప్రశ్నలకన్నిటికీ నేను జవాబు రాశాను, అర్థమైంది. లేకపోతే 3 శరీరాలు ఉన్నాయి, ఒక శరీరమే ఇక్కడ పడిపోయింది. ఈ శరీరంలో ఉండగా నీ సూక్ష్మ శరీరం ఇది నా పెళ్ళాం, వీడు నా కొడుకు అని బాగా అలవాటు చేసుకుంది. ఇంప్రెషన్స్ అంటారా, ఇంప్రెషన్స్ అన్నీ వేసుకుని పెట్టుకుంది. శరీరం వదిలినా కూడా వాడికి ఆ ఇంప్రెషన్ ఉంది. ఏమని ఉంది అంటే, ఇది నా పెళ్ళాం, వీడు నా పిల్లలు, ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి, ఇంకా ఉంది వాడికి. వాడు పోతూ ఉంటే వీళ్ళు ఒక్కళ్ళైనా నా కోసం ఆడవటంలే, నేను వదిలిపెట్టి అంటే నా డ్యూటీస్ నేను వదిలిపెట్టిపోతున్నా కదా, వాటి కోసం ఏడుస్తున్నారు చూడు వీళ్ళందరూ. అర్థమైందా? 12వ రోజు మీకు 16వ రోజు ఏమో అందరికీ అన్ని కులాల వాళ్ళకి 12నే ఇచ్చింది శాస్త్రము. మా ధర్మశాస్త్రమే చెప్పింది, ఒక్క వైశ్యులకు మాత్రమే 16 రోజులు అన్నారు. ఆ రోజు రాత్రి సావక ముందు ఎవరైనా మన ఇంటికి వచ్చి ఉంటే వాళ్ళందరూ ఇంట్లో ఉండొచ్చు. ఆ వ్యక్తి చనిపోక ముందు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళు ఉండొచ్చు. లేక చుట్టాలైనా కూడా ముందుగా వచ్చి ఉన్నవాళ్ళు, వాడికి రోగం వస్తే చూడడానికి వచ్చి ఉంటారు కదా, వీళ్ళు ఇక్కడ ఉండగానే వాడు చచ్చిపోయినాడు అనుకోండి, అట్లాంటి వాళ్ళందరూ ఉండొచ్చు. లేని వాళ్ళు తర్వాత చనిపోయిన తర్వాత వస్తారు చూడండి, వాళ్ళందరూ ఆ రోజు దీపం చూడకూడదు అంటే వాళ్ళ దీపం ఏదో చెడ్డదని కాదు, ఆ ఇంట్లో ఉండరు, రాత్రికి ఇంకా పడుకోకూడదు అక్కడ అని. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం పడుకొని ఉంటే ఆ రోజు 12వ రోజు వీడిని నాయన ఇంకా పద వెళ్ళిపోని పంపిస్తారు. ఇక్కడ ఉండొద్దు, నీ చోటు ఇది కాదు, ఇప్పటి వరకు నీకేదో రోజు చేసేసాము ఇంకా పో అని. అరే నిన్నటిదాకా వీళ్ళు నన్ను ఈ ఇంటికి నేను యజమానిని, వీళ్ళందరికీ నేనే తిండి పెట్టాను, ఇవాళ ఏమంటున్నారు మంత్రం చెప్పి నన్ను పొమ్మంటున్నారు. ఇది మీ ఊరు కాదు, మీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు అంటున్నారు. మా గురుదేవులు నాకు చెప్పిన మాట అదే, అమ్మ ఇల్లు కావాలంటున్నావు కదా, ఆ ఇంట్లో నిన్ను ఉంచరు తల్లి, నువ్వు పో అని చెప్పేస్తారు. అప్పుడు ఆ పితృదేవతలు వీరు కర్మ కూడా చేయకుండా ఉంటే, వీడు 1 year పడుతుంది గరుడ పురాణం చెప్పింది, కావాలంటే వినండి కదా. గరుడ పురాణం ఇంట్లో చదువుకోవద్దన్నారు కదండి మాకు, అంటే చదివితే నువ్వు భయపడి చస్తావని, నీకు భయం లేదంటే చదువు కదా. ఎందుకురా చదవద్దన్నారు అంటే, జీవుడు అసలు పిరికివాడు, వాడు భయం, వాడికి చావు ఎప్పుడూ తప్పదురా, ఎప్పుడైనా చావాల్సిందే. అందుకని పితృదేవతలు అప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, అరే వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నారా, చాలా తప్పు చేశాను, ఇందాక కళ మెళుకో వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అన్నానే, ఇది నీకు మెళుకో వచ్చే టైం. ఆ మెళుకో నీకు ఎంతకాలం ఉంటుంది అంటే మళ్ళీ అంతకుముందే కదా నువ్వు ఫిల్మ్ తయారు చేసుకున్నావు, మళ్ళీ రీబర్త్ తీసుకుంటున్నావే, ఆ తల్లి కడుపులో ఉన్నంత వరకు నీకు ఆ మెళుకో ఉంటుంది.
భగవంతుడా నన్ను మాత్రం బయటికి పంపించు, ఈ గోళ నీ సంగతే మాట్లాడతాను. అందుకే పరీక్షిత్ అని ఎందుకు పేరు పెట్టారు? అందులో ఉన్న ఆ ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు ఆ పరీక్ష ఆ చక్రాన్ని పంపించి రక్షించాడు. అశ్వత్థామ చంపడానికి పంపిస్తే కదా, నన్ను రక్షించిన వాడు ఎక్కడున్నాడని పరీక్షిస్తున్నాడు వాడు. అవన్నీ వెతుక్కుంటున్నాడు. ఎవడు పరీక్షిస్తున్నాడో వాడు పరీక్షిత్తు. జీవుడు అలా పరీక్షిస్తున్నాడు ఎవరికి తల్లి కడుపులో ఉన్నంతసేపు. కానీ బయటికి రాగానే మళ్ళీ నిద్ర వచ్చేసింది. ఎప్పుడు నిద్ర వచ్చింది? నువ్వు పుట్టి నువ్వు గాలి పీల్చిన దగ్గర నుంచి ఇది కళ. ఈ కళలో ఇప్పుడు నువ్వు తయారు చేసిన ఒక భర్త, నువ్వు తయారు చేసిన ఒక భార్య, నువ్వు తయారు చేసుకున్నావు. ఎందుకంటే కళ వ్యవహార సత్యం కదా, అక్కడ జరుగుతున్నంతసేపు నిజం, ఇది కూడా అంతే నిజం. అర్థమైంది? జగత్తు మిథ్య అంటే ఎందుకు మిథ్య? ఊరికవరిగా మిథ్య మిథ్య అంటే మిథ్య అవుతుందా? నువ్వు ఇలా ఆలోచించు, నీకు మిథ్య కనపడుతుంది, నిజం కనపడదు. అరుణ్ గోవిల్ని రాముడుగా చూస్తున్నప్పుడు నిజంగా రాముడు ఈయనే అని మనం దండాలు పెడతామా? నిజంగా రాముడు కనపడితే పెడతాం కదా. ఈయన రాముడు కాదని మనకు తెలుసు కదా. మరి వీళ్ళని కూడా ఎందుకు తెలుసుకోర్రా? ఇంతకంటే ఏముందిరా అద్వైతం, ఇంకా తెలుసుకోవాల్సింది అసలు ఏం లేదు. ఇది మనస్సులో పెట్టుకుని మీరు ఏ పుస్తకం అన్నా చదవండి, మీకు అర్థమవుతుంది. ఊరికే మేము చదువుతామంటే మీకు అర్థం కాదు. అది వాళ్ళు రహస్యంగా దాచిపెట్టిన రహస్యం. మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి, అప్పుడు మీరు చదువుతూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. వినండి ఏమ్మా, స్వప్నస్థితి అలాంటిదే కదా అన్న ఒక్క సెంటెన్స్ ఇంతసేపు చెప్పారు. నీ కళ నీకు అలాంటిది. ఎందుకంటే కళకు ముందు కళ నువ్వే ఉన్నావు, కళ లేదు. కళ కంటున్నంతసేపు అంతా కళ ఉంది, కానీ కళ ఫర్ ఎవర్ ఉండటంలా ఎప్పుడో పోతున్నది. మన కళ కూడా ఎప్పుడో పోతుంది. ఎప్పుడు పోతుంది? మనం పోయినప్పుడు కాదు. మనకు రోజు రకరకాల కళలు కదా, మనకు రోజు రకరకాల సమస్యలు, రకరకాల సొల్యూషన్స్, అంతే. సేమ్ ఒక కళనా మనకు వచ్చింది కదా. ఒక కళ కాదు, చాలా కళలు వస్తున్నాయి అంటానికి ఇంకా ఏమిటంటే, ఒక క్యారెక్టర్ వేయటానికి ఒకడు ఒప్పుకున్నాడు. ఎన్టీ రామారావు అనే ఒక వ్యక్తి ఏమిటో నటించడానికి ఒప్పుకున్నాడు. ఒక డైరెక్టర్ వాడికి డబ్బులు ఇచ్చి ఓ సినిమాలో నటించమన్నాడు. ఆ సినిమా బాగా సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే సినిమా ఆడింది కదా. ఇంకో డైరెక్టర్ కూడా ఒరే వీడిని పెట్టుకుంటే వీడు చాలా బాగా నటిస్తాడురా అని తెలుసుకుని ఇంకో సినిమాలో పెట్టాడు నేను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. మెల్లగా నువ్వు హీరో అయినావు. నువ్వు ఇప్పుడు బాగా నటిస్తుంటే కదా, నీ నటన చాలా నచ్చి పరమాత్మ మళ్ళీ మళ్ళీ నీకు జన్మలు ఇస్తున్నాడు. నటన అని తెలుసుకుని నటించకుండా నువ్వు జీవించకుండా ఉన్నట్టయితే, జీవిస్తున్నాం మనం, నటనలో జీవిస్తున్నాం. అందుకని వాడు మళ్ళీ మళ్ళీ నిన్ను మళ్ళీ ఏమే అర్థమవుతుందా రంగనాయకులు? అర్థమైందా నీకు? నటించకుండా నటనలో జీవించవాకండ్రా, వాడు మళ్ళీ మళ్ళీ మన అపాయింట్ చేసుకుంటాడు. నటించడానికి ఒప్పుకున్నావు, నువ్వు నటిస్తున్నాను అని నటించు, నువ్వు జీవించవు. అందుకే చూడండి, నీకు బాగా నటన వచ్చు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఏదైనా ఒక సినిమాకు వెళ్ళామనుకోండి, మనందరికీ సినిమా గురించి అంత నాలాంటి దానికి అసలు తెలియదు అనుకో, కానీ సినిమా విషయం తెలుసు నాకు కదా. ఒరే ఆ సినిమాలో వాడు ఏం బాగా యాక్ట్ చెయ్యలేదురా అంటే నువ్వు ఇంకా సుపీరియర్ యాక్టర్ అన్నమాట. అందుకని వాడిని జడ్జ్ చేస్తున్నావు, వాడు సరిగ్గా చేయలేదని. అంటే నువ్వు ఇంకా బాగా చేస్తున్నావు. అవునా కదా? అంటారా ఈ మాట? అనరా కదా. వాడు ఆమె ఎవరైనా మనకు ఎవరైనా ఒకటే, వాడు సరిగ్గా యాక్ట్ చేయలేదురా అంటాడు.
నీ సినిమాలో, నీ సినిమా ఇన్ ద సెన్స్ నీ స్వప్న సినిమాలో నీవే క్యారెక్టర్వి. అందుకని నువ్వు ఏది చేసినా నువ్వు పర్ఫెక్ట్గా చేశాను అనుకుంటావు. నీ కళలో పాము గరిస్తే నువ్వు ఒరే పాము గరిస్తే వాడేం భయపడలేదేమిటి అని అనవు కదా. వాడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలని అనుకోడేమిటి అని నువ్వు అంటల్లా. ఎందుకని? అక్కడ క్యారెక్టర్లన్నీ నువ్వే. ఇట్లా పరమాత్మ ఇన్ని క్యారెక్టర్లు వేస్తున్నాడు వాడి సినిమాలు. నువ్వు సినిమాలో క్యారెక్టర్ అయిన నీకు ఇది అర్థం కాలేదు కదా. నువ్వేం చేస్తున్నావు? దానిలో ఇన్వాల్వ్ అయిపోయినావు. నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి వాణ్ణి తిడుతున్నావు. ఒరే ఎందుకురా ఇట్లాంటి కలగంటున్నావు? వాడు ఒరే నా కోసమే కలగంటున్నారా, నువ్వేమిట్రా మధ్యలో నన్ను చెప్పేది వాడు అంటున్నాడు. అది మ్యాన్ ప్రపోజల్, గాడ్ డిస్పోజల్. అర్థమైందా? అర్థం చేసుకుంటారా? పైగా వాడెవడో సరిగా నటించలేదంటావా అంటే నువ్వు ఇంకా చాలా బాగా నటిస్తున్నావు. మరి నటిస్తున్నావు అంటే నువ్వు జీవిస్తున్నావు దాంట్లో. అందుకని వాడిని బాగా చేయలేదని వాడిని తిడుతున్నావు. నీ దగ్గర వాడిని నేర్చుకోవాలి కదా. వాడేమంటాడంటే ఒరే నువ్వు అందులోనే ఇన్వాల్వ్ అయిపోయి నేను ఇమ్మర్స్ అయిపోయి నేను అదేనని అనుకుంటున్నావురా, నేను నటిస్తున్నాను అని తెలుసుకున్నారా, అందుకని నటన కష్టం రా అని అంటాడు వాడు. ఎవడు? ఆ నటించేవాడు. అర్థమైందా? ఏందైనా అందరికీ అర్థమైందా? ఎవరికి అర్థమైందో ఎవరికి కాలేదో మీరు చూసుకోండి కదా. స్వప్నస్థితి అలాంటిదే కదా. జాగ్రత్త అవస్థలో నీచే చూడబడేది కూడా నీ వృత్తియే కదా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని చెప్పింది ఇందుకే పరమాత్మ దర్పణ దృశ్యం అన్నాడు. దర్పణ దృశ్యం అంటే స్వప్న స్థితిలో నీ కర్టెన్ మీద పడ్డ బొమ్మలు. కర్టెన్ ఎందుకండి మధ్యలో అంటే కర్టెన్ లేకపోతే బొమ్మ పడదు. అందుకే సినిమాలో కూడా ఒక కర్టెన్ వేస్తాడు. ఆ కర్టెన్ రంగురంగుల గుడ్డలు వేస్తే బొమ్మ పడదు. బొమ్మ పడాలంటే తెల్ల బట్ట, స్వచ్ఛమైనటువంటి బట్ట వేయాలి. వాడికి ఎంతన్నా డబ్బులు ఉండొచ్చు, వాడు సినిమా తెర మాత్రం స్వచ్ఛమైన బట్టే వేయాలి. ఎందుకంటే దాని మీద రంగుల బొమ్మలు వేయాలి వాడు. అందుకని వాడు తెల్ల బట్ట వేస్తాడు. నీ స్వప్నంలో కూడా నీకు ప్లెయిన్ కర్టన్, ఆ కర్టన్ మీద అయితేనే నువ్వు ఎన్ని బొమ్మలన్నా వేయచ్చు. ఆల్రెడీ అది రంగుల బొమ్మ అయితే నువ్వు వేయలేవు. అర్థమైందా? శంకర భగవత్పాదులు ఈ ప్రపంచమంతా దర్పణ దృశ్యం రా నాయన అన్నాడు. దర్పణ దృశ్యం అంటే అద్దంలో పడ్డ బొమ్మ. అద్దంలో పడ్డ బొమ్మ అని ఎందుకు శంకర భగవత్పాదులు మనకు చెప్పారంటే చూడండి, నిజంగా పులి మనకి దగ్గర ఉంటే మనకి చాలా భయం వేస్తుంది. ఒక సఫారీకి వెళ్ళామనుకో, పులియో సింహమో మన దగ్గర ఉంటే దగ్గరికి వస్తే దగ్గరికి అక్కర్లే, అంత దూరాన్ని ఉన్నా కూడా మనకు భయం. ఎయిర్పోర్ట్లో చక్కటి పులి బొమ్మలు ఉంటాయి, చక్కటి సింహాల బొమ్మలు ఉంటాయి. అది గ్లాసులో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి నుంచుని మనం సెల్ఫీలు కూడా తీసుకుంటాం. ఎందుకని? అది బొమ్మ అని నీకు తెలుసు, ఇది బొమ్మ అని నీకు తెలిస్తే ఈ ప్రపంచం కూడా నీకు అట్లాగే ఉంటుంది. ఇది నిజం అనుకుంటే నీకు భయం వేస్తుంది. అందుకనే శంకర భగవత్పాదులు ఈ ప్రపంచాన్ని గురించి భయపడవాకురా నాయన, ఈ ప్రపంచం అంతా కూడా ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా నీకు దర్పణ దృశ్యం. విశ్వం అన్నాడు. మరి విశ్వం దర్పణ దృశ్యం అయితే మరి ఈ విశ్వాన్ని విష్ణు అన్నావు కదటయ్యా మహానుభావ, మరి ఆ పదానికి ఏం చెప్తావు? విశ్వం విష్ణు షట్కారో భూతభవ్య భవత్ప్రధు అని నువ్వే కదరా చెప్పావు అని అడిగితే ఆయన అంటాడు, విశ్వాన్ని విశ్వంగా చూస్తే దర్పణ దృశ్యం అనుకో, విశ్వాన్ని విశ్వం కాదంటే విష్ణుగా చూడు.
మరి విష్ణుగా అంటే వాడికి శంఖచక్రాలు. విష్ణు అంటే శంఖచక్రాలు కాదు. విష్ణు అంటే సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఎక్కడ వ్యాపించి ఉన్నాడండి? మనుషులో ఈ ఆనందధామంలోనే ఉన్నాం. ఆవులో పశువులో మనం బస్సులో పోతూ ఉంటే అక్కడో ఆవు ఇక్కడో ఎద్దు కనపడుతోంది. ఎక్కడ ఉన్నారండి అంటే నువ్వు మనుషుల్ని, కోతుల్ని, కుక్కల్ని వాటినే ప్రాణులు అనుకుంటున్నావా నాయన? ఇదిగో ఈ బ్యాక్టీరియా, ఈ దోమలు, ఈ చీమలు ఇవన్నీ కూడా విష్ణువుని. ఎందుకండి వాళ్ళందరినీ విష్ణువు చేసేసారు? విష్ణు అంటే దేవుడు కదండి, దేవుణ్ణి దండాలు పెట్టుకోవాలి కానివ్వండి. మీరు చీమ దోమ కూడా విష్ణువే అంటారు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఒరే నాయన, దాన్ని నేను తయారు చేసి దాంట్లో నేనే వచ్చి కూర్చున్నారా అంటే నీ దోమ చీమ ఎగరడానికి కూడా నేను కారణం. మరి నన్ను దోమగా చీమగా ఉంటే నువ్వు గుర్తించవా? నువ్వు నరహరి రూపమే. నరహరి రూపం ఎందుకు ఇచ్చాడు? నరసింహస్వామి ఎందుకు వచ్చాడరా? అసలు అట్టాడి మనుషులు ఉండరు. ఒడే నరుడిని నేనే, వానరుణ్ణి నేనే, మృగాన్ని నేనేరా అని చెప్పడం అది విష్ణు స్వరూపం. అర్థమైందా? ఏమర్థమైందిరా? మేము నరసింహస్వామి భక్తులమండి. మా స్వామికి చాలా కోపం వస్తుంది. మీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి మేము రామండి. అసలు వాళ్ళే కొట్లాడుకు వస్తున్నారా? వరహల తెంగలని రెండు జాతులు పెట్టుగా ఆ వైష్ణవుల్లోనే ఒకడు కింద పాదం పెట్టుకుంటాడు, ఒకడు పాదం లేదు. నామంలో, నామం అంటే అర్థం తెలీదు, నామంలో మళ్ళీ కింద పాదం ఉన్న వాళ్ళ పాదం లేదు. మీ వాళ్ళల్లో కూడా ఉంది ఆ రోగం. మీరు దూకిన వాళ్ళ, మీరు దూకని వాళ్ళ. దూకినేయం, దూక్కపోతే మీరు దూకారా? అరే అనవసరమైనటువంటి విషయాలు పెట్టుకుని కదా. అంటే అప్పుడు ఏదో అమ్మవారికి వీళ్ళంతా అపకారం చేసినట్టు ఆమె వెంట వీళ్ళందరూ దూకలే. అరే వాడి ప్రాణం మీద వాడికి చాలా భయం, తీపి ఉందిరా, వాడు దూకలేదు. నువ్వేంది వాడిని అనేది? ఎప్పుడో నీ పూర్వీకుడు. అవునా కాదా? ఇట్లాంటి పిచ్చి పిచ్చివన్నీ వదిలేయండి. అద్వైతం తెలిస్తే సంతోషము. ఒకవేళ తెలియలేదనుకోండి, తెలిసినంత తెలుసుకోండి. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చోళ్ళు కావాలండి. తెలివిగా ఉండండి. ఎందుకంటే పరమాత్మ మనకి తెలివి ఇచ్చాడు, స్ఫురణ ఉంది ప్రతి ఒక్కడికి. దాన్ని సరిగ్గా యూజ్ చేసుకో కదా. మీరు దూకారా? దూకలేదా? దూకకపోతే ఇప్పుడు దూకండి. మీరు ఇప్పుడు దూకారంటే మా కులంలో కలుపుకుంటాం, లేకపోతే లేదు. ఏం అర్థం ఉందిరా? మనుషులు ఎట్లా తయారైనారో చూడు. నువ్వు మనిషివా కాదా అంటే అర్థం ఉంది. కానీ అరే నేను చాలామందిని చూస్తున్నా, మీరు దూకారా దూకలేదా అని అడుగుతున్నారు కదా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యమని భగవత్పాదులు చెప్పింది ఇదే. ఆ భగవత్పాదులే ఈ విశ్వమే విష్ణు అని చెప్పారు. విష్ణు అంటే సర్వవ్యాపి. దోమలు వెళ్ళలేని చోటుందా? ఈగలు వెళ్ళలేని చోటుందా? అవంతా వ్యాపించి, అవి ఈగలు దోమలే కాదు, వైరస్ బ్యాక్టీరియా కూడా జీవులే. అవునా కాదా? అవన్నీ జీవులే, ప్రాణులు. ఒకటికి ప్రాణం ఉంది. నీలాగా 100 years లైఫ్ లేకపోవచ్చు కానీ కదా. ఎందుకు వాటిని ప్రాణులుగా అనుకో? ప్రాణులందరినీ ఎందుకు చంపుతున్నావు? నీకెవడు అధికారం ఇచ్చాడు కదా. అయితే చంపద్దా అండి? దోమలు చీమలు అన్నీ కుట్టుకుంటుంటే కుట్టించుకోవాలా, చంపకూడదా అంటే చంపుతున్నప్పుడు నీ భావనలో నేను చంపుతున్నాను అని చంపితే నీకు పాపం వస్తుంది. పరమాత్మ వాటిని క్షమింపజేయటం కోసం, క్షమించటం కాదు, వాటిని శమింపజేయటం కోసం నన్ను వాడుకుంటున్నాడు, బైగాన్ స్ప్రే చేయి అంటున్నాడు అని వాడు వాటినన్నిటినీ ఆయన చంపుకుంటున్నాడు అనుకుంటే నీకు పాపం రాదు. అర్థమైందా? విలన్ ఏం చేస్తున్నాడు? హీరోని కొట్టేటప్పుడు మొత్తం సినిమా 3/4 వంతులు
హీరో దెబ్బలు తింటాడు, లాస్ట్లో హీరో తిరగబడతాడు కదా, మొదట్లో అంతా. కాబట్టి విలను నేను హీరోని కొట్టా కదా ఇన్నిసార్లు నాకు ఎంత పాపం వస్తుందో అని భయపడతాడా? మేము ముసారంబాగ్లో ఉండే రోజుల్లో హైదరాబాదులో చాలా దూరం, అప్పట్లో, ఇప్పుడు మధ్యలో సిటీ అయిపోయింది, గుంపులు గుంపులుగా మసకజాలాలు వచ్చేవి, అంటే దోమలు గుంపులు గుంపులుగా. వాటిని ఖచ్చితంగా బైగాన్ స్ప్రే చేయకపోతే అవి చావు. గురువుగారిని అప్పట్లో వెళ్ళి అడిగాను, గురువుగారు ఇవన్నీ ప్రాణులే కదా, వీటినన్నిటినీ చంపితే మరి నాకు పాపం రాదా అని. అర్జునుడు అడిగినట్టే అడిగితే గురువుగారు, అమ్మ నువ్వు చంపుతున్నావా, బైగాన్ నువ్వు తయారు చేసావా, నువ్వు కొడుతున్నాను అనుకుంటే నీకు ఖచ్చితంగా పాపం వస్తుంది, ఎందుకంటే వాడు ఎన్ని జీవరాశులను నువ్వు చంపేస్తున్నావు కదా. ఈ నాటకంలో నా చేత ఆయన చేయించుకుంటాడు, ఎందుకంటే అవి అన్ని రోజుల కంటే బతకూడదు, వాటికి 2 days 3 days వాటి లైఫ్. జువాలజీ నాకు తెలియదు, జువాలజీ ఏమైంది, ఇది లేట్ అయిందా? సరే జువాలజీ అనేటప్పటికీ జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, సైన్స్ వాళ్ళు మాకు చాలా ఎగనెస్ట్ వాళ్ళు, మేమన్నీ వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకునే చెబుతాం. ఆర్ట్స్ వాడికి చాలా కాలేజీలో చాలా తక్కువ ఉంటారు, కానీ మమ్మల్ని మీరు ఆర్ట్స్ గ్రూపా అంటారు. ఆర్ట్స్ గ్రూప్ వాడికే చాలా తెలుస్తాయి, సైన్స్ వాడికి ఏం తెలియదు, అంతే తెలుస్తుంది కదా. ఆర్ట్స్ వాడు ఆల్రౌండర్, వాడికి అన్ని సబ్జెక్టులు వస్తాయి. గురువుగారు అందుకే అన్నారమ్మా, నేను చంపుతున్నాను అని అది నీ మీద వేసుకుంటే పాపోహం పాపకర్మానం పాపాత్మాన్ పాప సంభవాన్, నీ మీద వేసుకుంటే నీకు పాపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే వాటిని చంపే అధికారం నీకు ఎవడిచ్చాడు. అవి న్యాయంగా అయితే 3 days చావాలి. పరమాత్మ వాటిని చంపడం కోసం ఆ పరమేశ్వరి సృష్టి స్థితి లయ అనే ఆమెది కదా ఆ పని, ఆమె నిన్ను ఉపకరణంగా వాడుకుని నీ చేత చేయిస్తోంది అన్నప్పుడు నీకు రాదు. ఎవడైనా గురువుగారు ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, ఎంత మంచి ఎగ్జాంపుల్ అంటే, ఒకడు కత్తితో పొడిచి ఒకడిని చంపాడు, వాడి చావుకు కారణమైంది కత్తి కదా, కత్తి పొడవకపోతే వాడు చావడు. ఇప్పుడు పొడిచిన వాడిదే ఆ కత్తిదే ఆ పాపము, ఆ పొడిచిన వ్యక్తిదే, కత్తికి పాపం లేదురా కదా. ఇప్పుడు బైగాన్ స్ప్రే చేస్తున్నప్పుడు నువ్వు ఉపకరణానివి అయితే మేము అన్నీ చేసేసి అట్లాగే అన్నీ ఆయన మీద వేసేయండి, నువ్వదైతే ఆ పని చేస్తే నీకు పాపం రాదు. నువ్వది కాకుండా నేను అది అయినా అని అనుకుని వ్యవహారం చేస్తే ఖచ్చితంగా పాపం. ఆలోచించు ఏమ్మా. భగవత్పాదులు అది చెప్పింది, విశ్వం విష్ణువు అన్నారు, విశ్వమే విష్ణువు. విశ్వం అంటే నువ్వు ఏది ప్రపంచంగా చూస్తున్నావో, అంటే నీ ప్రపంచంలో మనుషులు ఒక్కళ్ళేనా, అందులో అందరూ అన్ని జీవులు, వాళ్ళందరూ, ఈవెన్ చెట్లు కూడా. ఉద్భిజ్యం అంటున్నాడు కదా, జరాయుజ స్వేదజ అనే అవన్నీ, ఆ క్రిములన్నీ కూడా స్వేదజాలే. జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ అవన్నీ కూడా. ఏమ్మా, ప్రపంచ వస్తువులను చూసి నీ కళ్ళు దృశ్య తరంగాలుగా నీ లోపలికి చేరుస్తాయి. మీకు ఇది చెప్పాను ఇంతకుముందే. నీ బుద్ధి తదాకార వృత్తి పొందుతుంది, అది బుద్ధి దర్పణంలో ప్రతిబింబిస్తుంది. ప్రొసీజర్ అంతా మీకు తెలుసు. ఆ వృత్తిని నీ చిత్తసాగరంలో దాచుకుంటుంది. అందుకే ఇప్పుడు కూడా నీకు కావలసి అవసరమైనప్పుడు దాన్ని వెలికి తెచ్చుకుని దాన్ని డిస్ప్లే చేస్తుంది. అక్కడ కూడా ఒక వైపోయింది, అక్షరాలన్నీ మీరే చూసుకోండరా. ఇంకా నేను ఒక్కొక్కటి ఎక్కడ చెప్పలేను. అది ప్రింట్లోనే ఏదో పొరపాట్లు పడిందిట, ఆ లెటర్ రాలేదుట. ఒక లెటరే వై ఒకటే కాదు, ఇంకా కొన్ని లెటర్స్ రాలేదు. మీరు ఆ స్పెల్లింగ్ తెలియకపోతే ఒకసారి డిక్షనరీ రెఫర్ చేసుకొని మీ పుస్తకాల్లో మీరు కరెక్ట్ చేసుకోండి. అద్దంలో
ఇది ఇంకా బాగుంటుంది చూడండి. అద్దంలో ఎన్ని పదార్థాలు భాషించినా అద్దం దగ్గర ఒక నారింజ పండు పెడదాం, ఒక క్యారెట్ పెడదాం, ఒక ద్రాక్ష పండు పెడదాం అద్దం ముందర. క్యారెట్ ఏమో కనకాంబరం రంగులో ఉంటుంది, క్యారెట్ ఎటు ఉంటుందో తెలుసు కదా. ద్రాక్ష ఏమో ఆకుపచ్చగా ఉంటుంది, ఆరెంజ్ ఏమో పసుపుగా ఉంటుంది. అద్దంలో ఇవన్నీ పడ్డప్పటికీ అద్దానికి ఆ రంగు అంటుతున్నదా? నీ స్వభావం అది, స్వరూపం అది. స్వరూపం అద్దం, అద్దం అంటించుకోదు. అట్లా స్వరూపంలో పరమాత్మగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఈ కర్మలు ఇవన్నీ నిన్ను అంటవు. ఇందాకే చెప్పా కదా, నువ్వు పరమాత్మగా ఉండి బైగాన్ స్ప్రే చేసిన ఆ పాపం నిన్నండి, నువ్వు చంపటంలే. లేదంటావా? నువ్వు నేను ఫలానా భానుమతిని అనుకుని ఏం చేసినా అన్నీ నేను వద్దులేండి, ఆ పేరు ఒక్కటి అనుకోకుండా నేను అహం బ్రహ్మాస్మి అని కొడతాను. అహం బ్రహ్మాస్మి అనుకుంటే చాలుదురా, నువ్వు అహం బ్రహ్మాస్మి అయ్యుంటే నీకంటావు. అవునా కాదా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఉపకరణానని చెప్పేశారు కదా, నేనేమన్నా చేయొచ్చు, ఏం పాపం రాదుట. అమ్మగారు పబ్లిక్ స్పీచ్లో చెప్పేశారు. మీ పాఠం బాగానే వింటున్నానండి, నన్ను నేను ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు, అందుకని నేను దీన్ని వాడుకుంటాను అంటే అది కరెక్ట్ కాదు. బ్రహ్మ విద్యని తెలిసినట్టు నువ్వు ఆచరణలో పెట్టగలగాలి. ప్రతి చోట, ప్రతి మాటలో, ప్రతి వ్యవహారంలో నువ్వు అహం బ్రహ్మాస్మి అయితే బ్రహ్మాస్మిగానే ఉండు. ఇంకొకళ్ళు నిన్ను మళ్ళీ క్వశ్చన్ చేసేట్టుగా ఉండకూడదు. వాటి రంగులతో సహా అద్దంలో కనిపిస్తాయి. ఏవి? నారింజ, క్యారెట్, ద్రాక్ష. అవే కాదు అన్నీ. అక్కడ రంగు ఎందుకు వేసానంటే, కలర్ అని ఎందుకు రాశానంటే, మనం అందరికీ స్వభావాలు రకరకాలు ఉన్నాయి. ఆ రకరకాల స్వభావాలు, నీ తప్పుడు స్వభావం నీకే బాగా తెలుసు, ఎవడో చెప్పక్కర్లే. అది తెలియగానే అద్దంలో ఇవన్నీ పట్టలేదు. ఇవన్నీ ప్రతిబింబాలు కదా, ప్రతిబింబాలు అవి కనపడుతున్నాయే కానీ మనం అంటూ ఉంటాం ఒక్కోసారి, అది నిజం కాదులేండి, ఒరే వాడు నిజంగా చాలా మంచివాడు రా, కానీ అట్లా బిహేవ్ చేస్తున్నాడు. వాడు మంచివాడైతే అట్లా బిహేవ్ ఎందుకు చేస్తాడురా అంటే వాడి బిహేవియరు నువ్వు ఒప్పుకుంటున్నావు. మళ్ళీ వాడు చాలా మంచివాడని నోడుదావు. మంచివాడు కాదు, వాళ్ళు ఆ చెడు గుణం ఉండకపోతే ఆ పని చెయ్యడు. నువ్వు దాన్ని కవర్ చేసుకుంటే పద్ధతి అది. చాలామంది మాటలు అంటారు, నాకు మనసులో ఏమీ లేదమ్మా, మాట అయితే అట్లా వచ్చేసింది. ఎందుకు వస్తుందిరా అంటారు కదా. ఎవరిని వాడు చాలా ప్రొటెక్ట్, జీవుడికి అదే పని కదా. అట్లా చేసుకునే కర్మలన్నీ లోపల బాగా సేవ్ చేస్తున్నాడు. సేవ్ చేస్తారు కదా మీరు, సేవ్ ఎందుకు చేస్తున్నారురా? మళ్ళీ మళ్ళీ చూడ్డానికి. నువ్వు సేవ్ ఎందుకు చేస్తున్నావు? దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా నేను అనుభవించాలనుకుంటున్నావు, అది నీ సేవింగ్. ఏమిరా, మీకు ఇష్టం వచ్చినవన్నీ సేవ్ చేస్తారు కదా. సేవ్ ఎందుకు చేస్తున్నావు? నేను ఇంత ఘనకార్యం చేశాను, నువ్వు కూడా చేయరా అని చెప్పడానికి. వీడు చేసిందే తప్పు. అద్దానికి ఏమాత్రం వాటి రంగు అంటున్నట్టు పరమాత్మ యందు ఎన్ని జగద్దు రూపాలు కనిపించినా ఆయనకు అంటవు. వాసనలు వృత్తి అయితే జననం, వృత్తి వాసన అయితే మరణం. మీకు తెలుసు ఆ సంగతి. వాసన నిరాకారం, వృత్తి సాకారం. ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. చూడండి, నేను ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నా. మళ్ళీ నిన్నటికి వెళదాం. ఇల్లు కట్టుకోవాలి అంటే అది నా వాసన. ఎక్కడ కట్టుకోవాలి? ఖాళీ స్థలంలో కట్టుకోవాలి. ఆ ఇల్లు నా వృత్తి. వాసన వృత్తి అర్థమైందా? వాసన ఎప్పుడు నిరాకారంగా ఉంటుంది, వృత్తి సాకారమై కూర్చుంటుంది. అది
ఒక ఉదాహరణతో అర్థం చేసుకో. మైసూర్ పాకు రూపం ధరించింది, అది మైసూర్ పాకు పుట్టుక. మైసూర్ పాకు తిన్నావు, దాని ఆకారం కరిగిపోయింది, తృప్తి మిగిలింది. వెంకటేశ్వరరావు గారిని ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు మైసూర్ పాకు చాలా ఇష్టం. ఆయన కోసం ఈ మైసూర్ పాకు ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని. ఇప్పుడు లేడు, మహానుభావుడు వెళ్ళిపోయాడు. ఏమ్మా, దాని ఆకారం కరిగిపోయింది, తృప్తి మిగిలింది. మొదట అది నిరాకారం, తర్వాత అది నిరాకారమే వాసన వృత్తి అయి, వృత్తి తిరిగి వాసన అయినప్పటికీ నీవు అలాగే ఉన్నావు. నువ్వు మాత్రం మారలే. అంటే జన్మ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ వాసన వృత్తి అవుతోంది, వృత్తి వాసన అవుతోంది. కానీ నువ్వు మాత్రం కళలు ఎన్ని వస్తే నువ్వేం మారుతున్నావురా? ఎన్ని కళలు వచ్చినా నువ్వు అలాగే ఉన్నావు. అదే ఆ నీవెవరో అది నువ్వు పరమాత్మవి. నువ్వు కంటున్న కళ అంతా అదొక జన్మ, నిన్నటి కళ ఒక జన్మ, ఇవాళ కళ ఇంకో కళే. ఎందుకు రోజులో ఎన్నిసార్లు నువ్వు ఎన్ని పాత్రలు మారుస్తున్నావురా? కొన్నాళ్ళు ఏమో నేను కొడుకుగా ఉన్నానన్నావా, కొన్నాళ్ళు నేను భర్తనైపోయినానన్నావా, అయినావా నిజంగా? ఇంకా కాసేపటికి నేను తండ్రి అయినానంటావా? నువ్వు తండ్రివే, కొడుకువే, భర్తవే, ఎవడివిరా నువ్వు? అహం బ్రహ్మాస్మి అనరా. ఎవడివిరా అనేప్పటికీ మీరు వెంటనే అహం బ్రహ్మాస్మి అనాలి. లేదు లేదండి, నేను ఇప్పుడు ప్రజెంట్ కొడుకుని, ఇంకా తండ్రిని కాలేదండి. ఏమిరా, మా నాన్న ఉన్నాడండి, నేను ఇట్లా తండ్రిగా ఉన్నాను. ఆలోచించండి. అంటే మనం మాట్లాడే మాటల్లో ఎంత తప్పులు ఉన్నాయో మీరే చూడండి. అలా పరమాత్మ ఒక పరి జగములు వెళ్ళినిడి, ఒక పరి లోపలికి కొనుసు ఉభయము తానై సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటాడు. అద్దంలో బొమ్మలు ప్రతిబింబించాలంటే అద్దం వస్తువు మాత్రమే ఉంటే సరిపోదు. అద్దంలో ఒక బొమ్మలు పడాలంటే అద్దము, ఆ పడే బొమ్మలు రెండు ఉంటే సరిపోదు. ఇంకా ఏం కావాలంటే పగలు సూర్యకాంతి కావాలి, రాత్రి దీపకాంతి కావాలి, లేకపోతే అద్దంలో బొమ్మలు పడవు. కానీ చిదాత్మ యందు ప్రతిబింబించు భావాలకు ఏ దీపకాంతి అవసరం లేదు. నీ చైతన్యం స్వప్రకాశం, అది నా తద్భాసయతే సూర్య, ఇది అన్నమాట. అద్దంలో పడాలంటే నీకేం కావాలి? సూర్యకాంతి కావాలి, లేకపోతే రాత్రిపూట ఈ లైట్ అన్నా కావాలి, లేకపోతే బొమ్మలు పడవు. కానీ పరమాత్మ చైతన్యంలో ప్రతిబింబించాలంటే ఎలా ప్రతిబింబిస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళలో ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యమే నీ నాదిని నీకు చూపిస్తోంది. అంతర్బహిష్య తత్సర్వం, అది లోపల బయట కూడా వ్యాపించి ఉంది. నీ లోపల నొప్పి నువ్వు ఎవడు చెప్తున్నా, డాక్టర్కి ఎవడు చెప్తున్నాడు? నీకు ఎక్కడ నొప్పో నువ్వు చెప్పాలి. నీకు ఏం రోగం వచ్చిందో నువ్వు చెబితే ఆ ఏరియా చెక్ చేసి ఆయన నిజమే నీకు రోగం వచ్చిందని కనుక్కుంటాడు. లేకపోతే నువ్వు చెప్పకపోతే వాడికి తెలియదు. అందుకే డాక్టర్ గారు అమ్మ ఇక్కడ నొప్పే పొత్తి పాపం కష్టపడతాడు. ఎక్కడ నొప్పి? అక్కడ నొప్పి అంటే వెరీ గుడ్, అక్కడ ఏదో ఉంది. అప్పుడు ఆయన కనుక్కుంటాడు. మరి ఆ నొప్పిని కనుక్కుంటున్నావు నువ్వు ఏ లైట్లో కనుక్కున్నావు? అది నువ్వు, అది అహం బ్రహ్మాస్మి. అదేంటది? అది నీ స్ఫురణ, దాని తాలూకు శక్తి. అది నీ చైతన్యము స్వప్రకాశం. నువ్వు ఉన్నావా అని అడిగితే సూర్యకాంతిలోనో దీపకాంతిలోనో చూసి నేను ఉన్నానని చెప్పనవసరం లేదు. దేవుడు ఉన్నాడా లేదా అన్న అనుమానం వస్తుందేమో, కానీ నేనున్నానా లేనా అనే అనుమానం ఎవ్వడికి రాదు. ఇప్పుడు నేనున్నానా చచ్చిపోయినానా అని ఎవడన్నా అంటాడా? అనడు. ఎందుకంటే వాడు ఉన్నానని వాడికి చాలా తెలుసు. తెలియదు అని గ్రహించే తెలివి ఒకటే, ఒకే తెలివి నీకు తెలుసు అని చెప్తోంది. అదే తెలివి నీకు తెలియదు. ఎందుకండి తెలివి ఉండి అది ఉంది నాకు తెలుసని ఒకసారి తెలియదని ఒకసారి ఎందుకు మాట్లాడుతుందండి? దానికి ఏం బుద్ధి లేదా అని అంటే, ఆ తెలియదు అని ఏదంటున్నావో దానికి
ఏదో ఒకటి అడ్డం వేసుకున్నావు అనమాట. ఏం అడ్డం వేసుకున్నావు అంటే ఆ సబ్జెక్టు నాకు తెలియదు అంటున్నావంటే ఆ సబ్జెక్టు మీద నీ చూపు పడలే. మీకు చాలా బాగా చెప్తా, ఇది వినండి. తెలుసు తెలియదు అని గ్రహించు, తెలివి ఒకటేనని నేను ఎప్పుడో చెప్పాను. నేను భరతుని చూస్తున్నంతసేపు నాకు మాధురి, రమ్య వీళ్ళు కనిపించరు. ఎందుకని? నేను ఇదే చూశాను. నేను ఈ సబ్జెక్టు మీదే కాన్సన్ట్రేట్ చేసి నేను ఇది చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్టులు ఉన్నాయి, అవి నాకు కనపడలేదు. నేను ఏ సబ్జెక్టు చదువుకోవాలో ఆ క్లాసులోకే నేను వెళుతున్నా, అంటే ఆ క్లాసులోకే నేను వెళ్తాను, ఇంకో క్లాసులోకి నేను వెళ్ళను. అంత మాత్రాన అవి లేవందామా? నాకు తెలియదు. నాకెందుకు తెలియదు? నేను అది చూడలేదు కదా. నేను అది చూడలేదు కాబట్టి నేను అది అడ్డం పడి నాకు అవి తెలియటం లేదు అంటున్నా. నేను అటు చూస్తే అవి కూడా నాకు తెలుస్తాయి. ఆ తెలుసుకునే తెలివి అయితే నా దగ్గరే ఉంది. అర్థమవుతుందా? నాకు తెలియదు అనేటువంటి పదార్థం అసలు లేదు. ఎందుకు తెలియలేదు అంటే ఏదో అడ్డుపడింది. ఏం అడ్డుపడింది అంటే అజ్ఞానం అడ్డుపడింది. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అక్కడికి ప్రసరించకపోవడమే అజ్ఞానం, అంతే కదా. నీ జ్ఞానం అక్కడికి ప్రసరిస్తే అది తెలుస్తుంది. తెలుసుకుంటే తెలివి ఒకటే ఉంది ఏమా. ఆ తెలివి భావాన్ని అభావాన్ని అంటే ఉండడాన్ని లేకపోవడాన్ని, నాదితో ఉండడాన్ని పుట్టుకను, నాది లేకపోవడాన్ని మరణాన్ని అది చూడగలదు. ఇందాకే చెప్పా కదా, నీలో ఇంకా 2 శరీరాలు ఉంటాయి, అవి బయటకు వస్తాయి, అవి చూస్తాయి. అవి గనక ఎవరు ఏమి తిండి పెట్టకపోతే వీళ్ళ దుంపలుగా నా డబ్బంతా వీళ్ళే తిన్నారు, ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి ఒక ముద్ద చస్తున్నారు అని వాడు తిట్టను కూడా తెలుసు. పితృదేవతలు శపిస్తారు, తిట్టడం కాదు, శపిస్తారు కదా. వాళ్ళ శాపం వల్లే, వాళ్ళ మంచితనం వల్లే 3 పిండాలు పెడతారు చూడండి. మధ్య పిండానికి ఒక్కటికే వంశాన్ని వృద్ధి చేసే శక్తి ఉంటుంది. నీ ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు అంటే మీ మధ్యపిండంలో ఉన్న పితృదేవతలు మిమ్మల్ని అనుగ్రహించారని అర్థం. లేకపోతే పుట్టనివ్వరు, వంశాన్ని వృద్ధి చేయరు. వంశవృద్ధి వాడే చేసేది కదా. మీ ఇంటి పేరు చెప్పుకొని మా వంశాభివృద్ధిరస్తు, మా గోత్రాభివృద్ధిరస్తు అనుకుంటున్నావే. నీ వంశాన్ని పెంచాలంటే ఏం కావాలి? నీతో చచ్చిపోకుండా నీ తర్వాత ఇంకొకడెవడో ఉండాలి. అర్థమైందా? పితృదేవతలు అట్లా తిడతారట. అందుకని పితృకార్యాలు చెయ్యండి. చేయకుండా ఎల్ఎన్ రాజు గారు చెప్పారని మానేయవాకండి. ఆయన చెప్పలే, మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు. అందుకని నేను ఆయన్ని బ్లేమ్ చేయటల్లా. వీళ్ళకి అర్థం కాని వాళ్ళ సంగతి చెబుతున్నా. బాగా తిట్టండి, చాలా తప్పు వాళ్ళు చేస్తున్నది. చూడండి, భావ అభావ వివర్జిత. ఆమెకు భావము అభావము 2 లేవుట. భావాభావ వివర్జిత అని ఉంటుంది లలితలో ఒక నామం. ఎందుకని లేదు అంటే ఆమెకు భావం కలిగితే ఇంకోటి ఉంది అని చెప్పాలన్నా, అభావం లేదు అని చెప్పాలన్నా ఉండేది ఆమె ఒక్కటే. ఇంకో పదార్థం ఉంటే కదా. అంతటా తానే నిండి ఉన్నవాడికి ఇది ఉంది ఇది లేదు అని చెప్పే అధికారం లేదు. నేను ఉన్నాను అని చెప్పడానికి కూడా లేదు. నిరాకారమైన పరమాత్మకి నేను ఉన్నాను అని చెప్పడానికి లేదు. ఎవడికి చెప్పాలి? అందుకనే ఆయనకు నోరు లేదు, ఆయన మాట్లాడు, ఆయనకు మనస్సు లేదు, తనకంటే భిన్నం అసలు లేనే లేదు. మరి ఈ భిన్నమైనంతా ఏమిటి అంటే ప్రతిబింబాలు. ఎందుకు అంతసేపు అంత ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు అంటే మీకు అర్థం కావట్లేదా? నేను చాలా స్పీడ్గా చెప్పేసుకుంటున్నానా? అది చెప్పాలి వెంటనే కదా. నీ భావాన్ని పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే చతుర్విధ రూపాల్లో నీ అభావాన్ని, నీ నాదిని భావంగా, నీ నేనును అభావంగా నువ్వేం చేస్తున్నావు అంటే నాదైతే ఉన్నదండి అంటున్నావు, ఒప్పుకుంటున్నావు. నేనైతే ఒప్పుకోవటంలే, నేను అభావం లేదండి అంటున్నావు. నేనెక్కడుందండి? నేనని మాట్లాడతావు, మళ్ళీ నేను లేదంటావు. ఏ కాంతిలో గుర్తిస్తున్నావో ఆ కాంతి లలిత. ఆ చిత్తు ఎలా ఉంటుందో చెప్తా విను. నిద్రలో
నీ స్వప్న జగత్తును అంతేనారా, ఇంకో పేజీ వేసుకున్నాను. అది నిద్రలో నీ స్వప్న జగత్తును, జాగ్రత్తలో నీ ఊహా జగత్తును ఏ కాంతిలో చూస్తున్నావు. లైట్ అక్కర్లే. నిద్రలో లైట్ లేదు. స్వప్నం కనిపిస్తోంది. ఏ కాంతిలో చూస్తున్నావు? నీ కాంతిలో చూస్తున్నావు. నువ్వు ఇప్పుడు కూర్చుని ఈజీ చైర్లో ఏదో ఇమాజినరీ ఫీల్డ్ అంత ఊహించుకుంటున్నావు. బొమ్మలు కనబడుతున్నాయి నీకు కదా. నేను పిల్లి అనేటప్పటికీ నీకు పిల్లి బొమ్మ కనిపించింది. ఏ కాంతిలో చూసావు? ఈ లైట్లో చూసావా? అది నీ కాంతే. ఎక్కడుంది? దాన్నే నేను అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నా. అది ఎక్కడుందో అంతర్ముఖ సమారాధ్య, లోపలికి వెళ్ళి వెతుక్కో. ఏ కాంతిలో నీకు అది కనపడుతోందో. ఈ లైట్లో కాదు, నువ్వు చీకట్లో కూర్చున్నా కూడా కనపడుతుంది. అది నీ చైతన్య కాంతి అని గుర్తించు. ఏ కాంతిలో గుర్తిస్తున్నావో అది లలిత. అది లలిత అని ఎందుకన్నారంటే, చూడండి, లాలో ఒక చిన్న సున్నా ఉంటుంది, లీలో 2 సున్నాలు ఉంటాయి, తాలో 3 సున్నాలు ఉంటాయి. ఆ 1, ఈ 2, ఈ 3 ఏమిటంటే తత్వ రజస్ తమస్సు అనే 3 గుణాలు. ఒకటి సత్వము, తర్వాత సత్వము రజస్సు, ఆ తర్వాత సత్వము రజస్సు తమస్సు. మన లెటర్స్ కూడా అట్లాగే తయారైనాయి. అది లలిత. లలిత అంటే అమ్మవారు కాదు, మనిషి కాదు. ఆమె కూడా మనిషిగా కావాలంటే దైవం మానుష రూపేణ మనిషి రూపం ధరించాల్సిందే, నటించాల్సిందే మనలాగా కదా. మనం అందరం అలాంటి వాళ్ళమే. నీ గదిలో ఏ దీపం లేదు కదా, సూర్యకాంతి కూడా లేదు కదా. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే. ఆ కాంతిలో ఎవరు ప్రవేశిస్తారో వాడు వాసనా వృత్తి కావాలని కోరుకోడు అని గీతలో పరమాత్మ చెప్పిన నీ అడ్రస్ను గుర్తు చేసుకో. అర్థమైందా? పాఠం అర్థమైందా అందరికీ? ఇంటికి వెళ్ళి ఇంకోసారి చదువుకోండి. 18వ ప్రశ్న అయిపోయింది. ఏంటి వాళ్ళ తొందరగా అంటే నిన్న ఫౌండేషన్ బాగా వేసుకున్నాం, అందుకని ఏమన్నా మీకు తెలియకపోతే అడగండి. ఎన్ని టేకులు తీసుకుంటాడు? తీసుకోడా? మరి మీకు సింగిల్ టేకులు అన్నీ రావాలంటే రావు కదా. వాడు మళ్ళీ ఏమడుగుతున్నాడో చూడండి. ఈ ప్రపంచం ఆభాసాన్ని మీరు ఎంత చెప్పినా, భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు సత్యమని అనిపిస్తున్నాయి. చూడండి, అదే కదా. ఎలుక తోక తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు. పొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ. ఎలుక తోలు తీసుకొచ్చి ఎంత ఉతికినా కూడా అది నల్లగానే ఉంటుంది. పాపం ఇప్పటిదాకా మీరందరూ నిజంగా మాకంతా అర్థమైంది, మాకేం డౌట్ లేదు, మేమేం అడగమంటుంటే వీడు మీ క్లాసులో మనిషే. వీడొకడు అయితే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలేరా అంటే ఈ క్వశ్చన్ చెప్పండి అని అడుగుతున్నాడు. అంటే డౌట్ క్రియేట్ చేసుకుని వాడు అడుగుతున్నాడు. వినండి ఏమంటున్నాడంటే, ఈ ప్రపంచం ఆభాసాన్ని మీరెంత చెప్పినా, భార్యాబిడ్డలు మిగిలినంత ప్రపంచం ఆభాసం అండి, మీరు చెప్పింది కరెక్ట్. కానీ నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు ఖచ్చితంగా సత్యమేనండి. ఏరా నాయన, అంతేరా? అందరికీ ఈ క్వశ్చన్ ఉందా లేదా చెప్పండి. ఎవ్వరు బయటపడలేదు దొంగలు. ఇన్నాళ్ళ నుంచి అడగండిరా అంటే వీడెవడో ధైర్యం చేసి అడిగేదాకా. అంత ధైర్యం ఎందుకు చేశాడంటే, ఆ రాసిన వాడే 2 పాత్రలు ద్విపాత్ర అభినయం చేస్తున్నాడు. అందుకని శిష్యుడి పాత్ర వాడిదే, గురువు పాత్ర వాడిదే. అందుకని క్వశ్చన్ వాడే అడుగుతాడు. వ్యాసుడే రాశాడు కదా, కృష్ణుడు లాగా వ్యాసుడే అడిగాడు, అర్జునుడిలాగా క్వశ్చన్ అడిగాడు, కృష్ణుడిలాగా జవాబు చెప్పాడు.
అందుకే వాడు ఏమంటాడంటే అర్జున ఉవాచ అంటే నరుడు అడుగుతున్నాడు, మరి లోపల నుంచి నారాయణుడు జవాబు చెప్తున్నాడు. అందుకని వాడిని ఏమంటాడు? కృష్ణ ఉవాచ అనరు, భగవాన్ ఉవాచ. పరమాత్మ చెప్తాడు, నాది అడుగుతుంది, నాదికి సందేహం ఉంది. భార్యా బిడ్డలు నాదికున్నారు, నాదికి ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా. అందుకే ఆస్తిపాస్తులు, భార్యా బిడ్డలు ఇవి ఆభాసాన్ని మీరెంత చెప్పినా ఇవి మాత్రం సత్యం అనిపిస్తున్నాయి. మీరు చెప్పినంతసేపు పరమాత్మ సత్యమని, ఇదంతా ఆభాసాన్ని తెలుస్తూనే ఉంది. జగత్తు అసత్యమని రూఢి కావటాన్ని నేనేం చెయ్యాలి? వాడి ప్రశ్న బాగుందా కదా. నన్నేం చేయమంటారు? నిన్నేం చేయమని చెప్పాము ఇందా నుంచి. ఇది నాటకం రా నాయన, నేను నటిస్తున్నాను రా, అసలైన నేను అదిరా అని కదా అనుకోమన్నాం. ఇప్పుడే చెప్తే వాడు ఇప్పుడే మళ్ళీ ఈ ప్రశ్న అడుగుతున్నాడంటే వాడు ఎంత విన్నాడు అనుకోవాలి? వాడు వినలే, విన్నట్టుగా అనుకున్నాడు. అందుకనే వాడికి మార్కులు రావటం. క్లాసులో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకే టీచర్ పాఠం చెప్పినా కదా, ఫస్ట్ మార్కులు 80 ఎబో ఎంతమందికి వస్తాయి? కొంతమందికి. క్లాసులో ఒక 8 మంది 10 మందికి 80 పైన వస్తాయి ఏమో, అది కూడా రావు, 5-6 వస్తాయి కదా. సేమ్ టీచరే కదా పాఠం చెప్పింది. మిగిలిన వాళ్ళు ఏమైనారు? ఇంకా సింగిల్ డిజిట్స్లో వచ్చేవాళ్ళని ఏమందాము, 10 మార్కుల లోపల వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కదా, అదే క్లాసులో ఉన్నారు. ఎందుకండి వాళ్ళకట్లా 10 మార్కులే వచ్చినాయంటే అందుకు కూడా కారణం ఉంది. ప్రతి సంవత్సరం 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అవునా కదా? 100 మార్క్స్. అందులో వాళ్ళు 70-80 ఆన్సర్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. 100% ఆన్సర్ చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. కొంతమంది 70% ఆన్సర్ చేస్తారు. అందులో వాళ్ళకి 30-35 వస్తాయి, వాళ్ళు పాస్ అవుతారు. 35 వచ్చి మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళే వీళ్ళంతా. పాస్ అయిన వాడు 90 మార్కులు వచ్చి పాస్ అయిన వాడితో పాటు నెక్స్ట్ క్లాస్లో కూర్చుంటాడు. వాడికి లాస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు లాగుంది, ఎన్ని తక్కువ ఉన్నాయి? వాడికి 35 వచ్చినాయి, 65 మార్కులు తక్కువ ఉన్నాయి ఒకటి ప్రీవియస్ క్లాస్లో. ఈ క్లాస్లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 70% ఆన్సర్ చేశాడు, 35 మార్కులతోనే వాడు పాస్ అయినాడు. అంటే ఈ సంవత్సరం కూడా ఇంకో 65 మార్కులు వాడికి తక్కువ వచ్చినాయి. వాడు కాంప్లీట్ చేస్తున్నాడు, వాడితో పాటు సమానంగా వీడి పై క్లాస్కి వస్తున్నాడు. కానీ వీడి ఐక్యూ ఎక్కడుంది? 3rd ఇయర్కి వచ్చేవాడు. అట్లా మనం 10th క్లాస్ వరకు ప్రతి సంవత్సరం మార్కులు 100 తెచ్చుకోకుండా, అరే కిందటి సంవత్సరం మనకు 65 వచ్చినాయిరా, ఈ సంవత్సరం అయినా తెచ్చుకుందామని వాడు ప్రయత్నించాడు. 35 వస్తే చాలు, జస్ట్ పాస్. 36 కూడా ఆ గురువుగారు ఏదన్నా బుద్ధి పుట్టి 1 మార్క్ వేస్తే వేశారేమో కానీ లేకపోతే వాడికి వద్దు. అందువల్ల ఒకే పాఠము అదే లెక్చరర్ చెప్పినా కూడా ఆ పిల్లవాడికి రాదు. ఎందుకంటే వాడు ఆ సబ్జెక్ట్లో అంత చదువుకోలే. ఎంత చదువుకోలే? వాడిని కన్సిడర్ చేసి పర్వాలేదులే నాయన, నువ్వు 35 చదువుకున్నావు కదా, నీ చాలు, నీ తెలివికి అది చాలు అని పై క్లాసుకు పంపించారు. పై క్లాసుకు నన్ను ఇట్లా పంపించారు కదా, నేను అక్కడ ఇంత చదువుకోలేదు కదా, ఈ క్లాసులోనైనా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఈ సిలబస్ ఇంకా తేలిక అవ్వాలి నీకు, ఆ సిలబస్ కూడా చదివి ఇది నేర్చుకుందామని వాడు అనుకోడు. అందువల్ల ఏమవుతోంది, అదే టీచర్ అంటే టీచర్ ఎంత సమర్థుడై పాఠం చెప్పినా క్లాసులో ఉన్న స్టూడెంట్లందరికీ రాదు. టీచర్ చెప్పలేదని కాదు, వాడు చెప్తాడు, వీడికి రాదు. ఎందుకంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, భగవద్గీత ఆ మాటే చెప్పింది. వాడికి శ్రద్ధ లేదు, శ్రద్ధ లేక ఏం చేశాడండి, వాడికి మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్
మరి మైండ్ ఎక్కడుందండి? ఆ టీచర్ పాఠం చెప్తున్నప్పుడు మన మైండ్ కూడా ఆబ్సెంట్ ఉంటుంది. అందుకు చెప్తున్నా. ఎందుకంటే నేను అందుకే మీరు డిస్కస్ చేసుకోండి అని చెప్తా. మన బ్రెయిన్ కొన్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. ఆ కొన్ని రిసీవ్ చేసుకున్నటువంటి బ్రెయిన్ మిగిలినవి వదిలేస్తుంది. నాకు ఇది జాలే అనుకుంటుంది. అన్నం అయితే అంతా తిందామని తినేస్తుంది, కొంచెం ఖాళీ చేస్తుంది. కానీ నేర్చుకోవలసిన సబ్జెక్టు మాత్రం అంతా నేర్చుకోవాలని అనుకోదు. ఎందుకంటే 35 మార్కులు నన్ను పాస్ చేస్తారు కదా అన్నటువంటి నమ్మకం దానికి ఉంది. 35% చదువుకుంటే చాలు, నేను పాస్ అయిపోతాను. చాలామందికి పాస్ మీదనే ఉంది. కానీ అద్వైతంలో మాత్రం 100కి 100 99 వచ్చినా ఫెయిల్ చేస్తారు. అది చెప్పండి. మరి నన్ను ఏం చేయమంటారండి? మీరు 99కి మీరు ఫెయిల్ చేస్తామంటున్నారు కదా, 99 తెచ్చుకోండి. క్లాసులో ఎవరో 1 or 2 వస్తుంది ఒక్కడికో. అందుకే మనుష్యాణం సహస్రేషు అన్నారు. 1000 మందిలో ఒక్కడికి వస్తుందని. ఎందుకంటే అద్వైతం క్లాసులో 35కు పాస్ లేదు, 70కి కూడా పాస్ లేదు, 99కి కూడా లేదంటే ఇంకా 70, 35 ఎక్కడికి పోతాయి? అర్థమైందా? 100 రావాలి, లేకపోతే 0 రావాలి. ఐదర్ 0 or 100 అంతే. మా దగ్గర 2 ర్యాంకులు ఉన్నాయి. ఎవరికి ఏ ర్యాంకు కావాలో వాడు తీసుకోవచ్చు, మీ ఇష్టం. అర్థమైందా కదా? అందుకని మీరు డిస్కస్ చేసుకోవాలి, దాని గురించి మాట్లాడుకోవాలి. ఒక బ్రెయిన్ కొన్ని తీసుకుందనుకోండి, ఇంకొక బ్రెయిన్ ఇంకా కొన్ని తీసుకొని ఉంటుంది. అరే ఆ మాటను నేను వినలేదే క్లాసులో, కాబట్టి ఇప్పుడు వాడు విన్నాడు. నువ్వు చెప్పే మాట ఇంకోటి వాడు మిస్ అయ్యి ఉంటాడు. అప్పుడు మీరు మాట్లాడుకోవడం వల్ల అందరికీ అన్నీ వస్తాయి. అందుకని మాట్లాడుకోమంటాం. ఇక్కడికి వస్తే మన ఇంట్లో ఇవాళ అన్నం ఏమనుకున్నారు, కూర ఏమనుకున్నారు, నేను పండగకి ఏం బట్టలు కొనుక్కున్నావు కదా, అవి మాట్లాడుకుంటే రావు. అవి అనవసరమైన మాటలు. ఎందుకంటే వాళ్ళు ఏం వండుకున్నా మనకు అవసరం లేదు, ఆల్రెడీ తినేశారు, మనకేం పెట్టరు. దానివల్ల ఇంకొక నష్టం ఏమిటంటే, అరే అది మేము వండుకోలేదే, అది మేము తినలేకపోతుంది అని మనకి ఇంకో బాధ. అనవసరమైన వాటిని పడికట్టు రాళ్ళు అంటారు. సబ్జెక్ట్ మాట్లాడడానికి ఏం లేకపోతే మీరందరూ మాట్లాడుకుంటే నేను వింటూ ఉంటా. ఎవరైనా కాస్త వేదాంతం ముక్కలు 2 మాట్లాడతారేమో, అది ఆత్మబంధువులు కదా మీరందరూ, కలుసుకున్నప్పుడైనా అది మాట్లాడతారేమో అంటే ఆనందధామంలో క్లాసులో ఉన్నప్పుడు అది మాట్లాడుకోవాలి. తర్వాత మాట్లాడితే చాలా పాపం వస్తుంది, మీకు తెలియదేమో కదా. పాపం వస్తుందని భయమో, లేకపోతే అరే నాకు తెలియలేదు అని వాళ్ళు తెలుసుకుంటారని భయమో. నీకు ఇంకోడు ఉన్నాడండి, ద్వితీయాద్వై భయం భవతి. నాకు తెలియలేదని వాడికి అర్థమైపోతుందేమో, నాకంతా తెలుసని లేకపోతే గంభీరంగా నేనున్నానే. బయటపడితే నోరు తెలిస్తే వాడికి తెలిసిపోతుంది. ఎవడు ఎందుకు కోరుకుంటున్నాడో మీకే తెలియాలి కదా. అర్థమైందా? అందుకని వాడు మళ్ళీ ఏమడుగుతున్నాడంటే, జగత్తు అసత్యము అని రూఢి కావడానికి మీరు చెప్పింది మీకు అర్థమవుతోంది కానివ్వండి, మాకు అది కాన్ఫిడెంట్గా అది నిజమే అని అనిపించటం. పైగా ఇంటికి పోగానే నా భార్య, నా పిల్లలు, మా సంసారము, మా డబ్బులు అవన్నీ కనపడుతున్నాయండి. అవన్నీ మీరు బొమ్మలంటే సరేలే బొమ్మలే అని మీ చెప్పినంతసేపు అనుకుంటున్నాం. ఇంటికి పోయినాక నిజం అవుతాం. ఏమ్మా సమాధానం ఏం చెప్తున్నా అంటే, చక్కగా వివరించినప్పుడు మాత్రమే జగత్తు అసత్యమని నీకు తోస్తుంది. నేను చెప్పినప్పుడు శ్రవణం మాత్రమే చేశావు, అందుకని నీకు ఆ శ్రవణంలో ఇది అబద్ధమని నీకు అర్థమవుతోంది. ఆ సమయానికి ఇది సత్యమని నీ బుద్ధి అంగీకరిస్తుంది. నేను చెప్తున్నప్పుడు మీరు చెప్తున్నంతసేపు మాకు నిజమే అనిపించకపోతే మీరు కూర్చోరు. మీరు కూర్చున్నారంటే ఇదంతా
సినిమా లాంటి వ్యవహారం జరుగుతున్నా అది నిజంలాగా అనిపిస్తుంది కదా, నిజంగానే ఫిలిం కదా. ఫిలిం కదలదు, కానీ మనుషులు సినిమా తెర మీద బొమ్మలు మనలాగా కదులుతున్నాయి, మనలాగా ఫ్లెష్ బ్లడ్ అన్నీ ఉన్నట్టు కనపడుతున్నాయి, నిజంగా లేవు. మరి ఆభాస, అదే ఆభాస. బొమ్మల్లాగా కనపడ్డాయి అప్పుడు సినిమాలో. శ్రవణం చేసినప్పుడు ఏమ్మా శ్రవణం మాత్రమే చేశావు, ఆ సమయానికి అది సత్యమేనని నీ బుద్ధి అంగీకరిస్తుంది. ఎందుకంటే అది సత్యం కాబట్టి నీ బుద్ధి ఎగనిస్ట్గా మాట్లాడదు. అందుకనే శాస్త్రం ఏం చెప్పిందంటే, శాస్త్రం అంటే యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి, ఓ మైత్రేయి ఆత్మావారే శ్రోతవ్యో ద్రష్టవ్యో, సరే శ్రోతవ్యోతో సరిపోలేదు. ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్సే అది. మంతవ్యో సెకండ్ ఇయర్లో సేమ్ ప్రొసీజరు. తర్వాత నిధిధ్యాసితవ్య, నెక్స్ట్ సాక్షాత్కారం. 3 అవస్థలు 3 ఇయర్ డిగ్రీ కోర్సులో చెప్పాడు. నాయన ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదవగానే బిఏనో బీకామనో నువ్వు ఎక్కడ పెట్టుకుంటావంటే బ్రాకెట్లో పెట్టుకో. అంటే బ్రాకెట్లో సర్టిఫికేట్ డిగ్రీ ఉందంటే అర్థం ఏమిటి? వీడు ఇంకా చదువుతున్నాడు, స్టిల్ హీ ఈజ్ స్టూడెంట్. వీడికి కంప్లీట్ కాలేదు. వీడు 35 మార్కుల్లోనే ఉన్నాడు ఫస్ట్ ఇయర్లో, 75 వీడికి మైనస్లు ఉన్నాయి కదా, 65 మైనస్ ఉన్నదని శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య వస్తుందా నాకు. మననం చెయ్యమంది. మననం చేయడానికి నీకు వీలు కాకపోతే, అంటే మనమే ఒక్కళ్ళం కూర్చుని ఇవాళ పాఠం అంతా మళ్ళీ ఒకసారి నెమరేసుకోవాలి. నెమరేసుకుండే పద్ధతి జంతువులకు ఉంది. ఆవు గబగబా గడ్డి తినేస్తుంది, తర్వాత లీజర్లీగా పడుకొని అదెంత కొంచెం కొంచెం నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ నవిలి అదంతా లిక్విడేట్ చేసింది. దాని పొట్ట నిర్మాణమే అట్లుంటుంది. జువాలజీ వాళ్ళని అడగండి చెప్తారు, దాని పొట్ట నిర్మాణమే అట్లుంటుంది. మన పొట్ట నిర్మాణం అట్లా కాదు, ఒకసారి బయటకు వచ్చిందంటే ఇంకా వామిట్ చేసుకోవడమే. మన పొట్ట ఆ నిర్మాణం, ఆ సిస్టమ్ మనకు బ్రెయిన్కి పెట్టాడు. వాటికి పొట్టలో పెట్టాడు, మనకి బ్రెయిన్లో పెట్టాడు. బ్రెయిన్ ఏం చేస్తుందంటే ముందు ఏమీ అర్థం కాకుండా రికార్డ్ చేసేసుకుంటుంది. శ్రవణంలో ఏం జరుగుతోంది అంటే రికార్డ్ అవుతుంది. మననంలో దాన్ని ఆవెలాగైతే తెచ్చుకుని దాన్ని నెమరు వేసుకుని దాన్ని డైజెస్ట్ చేసుకుంటుందో, ఇది డైజెస్ట్ కావాలి. ఏ ఆహారమైనా మనకు ఆహారము వంట పట్టుట అనగానేమి అని ఒక క్వశ్చన్ ఉంటుంది. 3వ క్లాసులోనో 4వ క్లాసులోనో. ఏమన్నా నేనైతే చదువుకున్నా, మరి మీరు చదువుకున్నారో లేదో నాకు తెలియదు. మేము 3వ క్లాస్ 35 మార్కులు పాస్ అయినా, ఇంకా నేనేం అన్నాను. ఈ క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది? ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పాలి. అది ఖచ్చితంగా 3వ క్లాసులోనో 4వ క్లాసులోనో ఉంటుంది. ఆహారము వంట పట్టుట అనగానేమి. వంట పట్టడం అంటే ఆ ఆహారంలో అనవసరమైన పదార్థం విసర్జించబడి అవసరమైన పదార్థం శరీరానికి చేరాలి కదా. అది అన్ని ఆహారాలు ఏమన్నా వినో అవన్నీ గ్లూకోజ్గా కన్వర్ట్ కావాలి. కన్వర్ట్ అవ్వాలి నీ బాడీలో. ఆ గ్లూకోజ్ నీకు ఎనర్జీ ఇవ్వాలి. అది శరీరానికి వంట పట్టాలి. అటువంటి వంట పట్టే పదార్థమే నువ్వు తినాలి. అది ఏదైనా అటువంటిది కానప్పుడు అది బయటికి వామిట్ చేసుకుంటుంది. నాకు తిన్నది అరగలేదు అని. ఎందుకు అరగలేదు? ఆ తిన్న పదార్థం ఓవర్ డోస్ అన్న అయి ఉంటుంది కదా. ఈ శరీర అవయవాలు సరిగ్గా పనిచేయకుండా అన్నా ఉండి ఉంటాయి. ఆలోచించుకోండి ఏమ్మా. అందుకని మనకు అంటే మనుష్యులకి బ్రెయిన్ రికార్డ్ చేస్తుంది. ఏదైనా గబగబా జరుగుతుంటే నీకు అర్థమైనా కాకపోయినా రికార్డ్ అవుతాయి. ఎందుకంటే మన బ్రెయిన్కి రికార్డ్ చేసుకునే శక్తి ఉంది. ఆవుకి ఆహారం తీసేసుకొని
దాన్ని మళ్ళీ బయటికి తెచ్చుకుని నెమరేసుకున్నట్టుగా మనకు కూడా బ్రెయిన్ రికార్డ్ చేస్తుంది. మననం అనే అటువంటి దాంతో నువ్వు దాన్ని బయటికి తెచ్చుకుంటావు. తెచ్చుకుని మళ్ళీ రిపీటెడ్గా నువ్వు అనుకుంటావు. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్క పొర చపాతీ కాలితే ఎలా ఉంటుందో దాన్ని 2-3 పొరలు వేసి కాలిస్తే ఒక పొర ఒక్కసారే మనం చపాతీ తట్టుకుని దాన్ని అట్లా కాల్ చేసామనుకోండి, ఆ పొర ఈ పొర కాలుతుంది అంతే. అది మాడితే కూడా మాడచ్చు ఇటు అటు. కానీ దానికి లోపల నెయ్యి రాసి దాన్ని మడత పెట్టి ఇంకో మడత పెట్టి అట్లన్నీ మడతలు పెట్టి వేస్తే ఆ పై పొర అడుగు పొర కాలిపోతాయేమో కానీ లోపల మాత్రం టేస్టీగా మంచిగా అరగడానికి వీలుగా కార్బన్ కాదు అది, అటువంటి పదార్థంగా లోపల మిగులుతుంది. దాన్ని మననం చేయటం అంటారు. చపాతీ ఎన్ని పొరలు వేసి కాలిస్తే ఉట్టి ఏ పొర వేయకుండా కాల్చిన చపాతీ తిని చూడండి. అట్లా వేసిన అది దాన్ని ఏమంటాం? చపాతీ అంటారా? పరోటాలు చూడండి. మననం చేయటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా సేమ్ లెసన్ని అనుకుంటున్నాం. అందుకని ఇంటికి పోయి మననం చేయండి అంటారు. శ్రవణం మననం. ఇప్పుడు శ్రవణం అంతా ఫస్ట్ వాల్యూమ్ చేసేసారు. మీరు ఫస్ట్ వాల్యూమ్లో చేసి మీరు ఏం తెలుసుకున్నారంటే నేను నాది అనేటువంటి ఎసెన్స్ను లాగారు. ఆ బేస్తో సెకండ్ వాల్యూమ్ మీకు అర్థమవుతోంది. ఫస్ట్ వాల్యూమ్ ఇట్లా ఎందుకు అర్థం కాలేదు? ఓన్లీ శ్రవణం అర్థమైందా? ఇది మననం. తర్వాత నిధిధ్యాస వస్తుంది ఇంకోటి. అయితే మేము అదే ముందు చదువుకుంటే సరిపోతుందండి. మీరు పరీక్షకు పెట్టేది ఇది చదవకపోతే అది రాదు. ఈ స్టెప్ ఎక్కకుండా ఈ స్టెప్ ఎక్కుతానంటే కింద పడతావు. మెట్లు ఎక్కేవాడు ఎట్లా ఎక్కుతాడు? ప్రతి మెట్టు ఎక్కాలి, లేకపోతే ఒక్కొక్కడు నేను చాలా గొప్పవాడిని అని చెప్పేసి ఈ మెట్టు మీద పెట్టి మధ్య మెట్టు వదిలేసి దీని మీద కాలు పెడతాడు. ఎప్పుడో ఒకసారి కింద పడే అవకాశం. ఇంకా నాలాంటి వాడు ఈ మెట్టు మీద ఒక కాలు పెట్టి రెండో కాలు కూడా ఈ మెట్టు మీదే పెట్టి తర్వాత మళ్ళీ తృణజలూకం. వేదాంతం అట్లకే వినమని చెప్పింది. తృణజలూకంలాగా ఉండమని. తృణజలూకం అంటే అది 2 కాళ్ళు ఇక్కడ ముందు పెట్టి ఆ తర్వాత ఇక్కడ ఈ గట్టిగా ఉన్నాయని తెలిసిన తర్వాత ఈ 2 తెచ్చి ఇక్కడ పెట్టుకుంటుంది. మళ్ళీ 2 కాళ్ళు ఇక్కడ పెట్టి మళ్ళీ ఇది తెచ్చి పెట్టుకుంటుంది. చూడండి, తృణజలూకమని శాస్త్రం చెప్పింది. దానిలాగా వెళ్ళమంటోంది. మనం అందరం జన్మకి అట్లాగే వెళ్తున్నాం. ఆ 2వ జన్మకి 2 కాళ్ళు పెట్టి ఈ జన్మను వదిలేస్తున్నాం. పాఠం కూడా అట్లాగే వినమంటున్నాడు. ఎందుకంటే వాడికి వచ్చిన ఆ డౌట్కి ఎట్లా క్లియర్ చేయాలి. అది మననాత్ త్రాయతే ఇది మంత్ర. అట్లా మననం చేయటం వల్ల నువ్వు రక్షించబడతావు అంది. దేని నుంచి రక్షించబడతావు? ఇప్పుడు నాకు ప్రమాదం ఏమొచ్చింది అంటే నేను నాకు తెలియకుండానే నాదిని నేననుకుండే ప్రమాదం నాకు వచ్చి పడింది కదా. మనకు వచ్చిన కష్టం ఏమిటి? అది ఎవ్వరు చెప్పలే. మన అమ్మ చెప్పిందా నాదిని నేను అనుకో అని. మరి ఎందుకు వచ్చిందిరా? పసిబిడ్డ, అది చిన్న పిల్ల, అది వెంటనే నాది నేను అని తెలిసేసుకుంది. అది ఎందుకంటే మనకు బై బర్త్ వచ్చింది. అది ఎవడో మనకి నెత్తిన అంటింది కాదు. ఆమదం వేసి అంటలే. మరి ఆమదం వేసి ఎందుకంటారండి అంటే నీకు ఇక్కడ కదా పరమాత్మ ఉండేది, బ్రహ్మరంధ్రం ఇది. ఇక్కడ మన పెద్దవాళ్ళు ఆమదం వేసి బాగా అంటున్నారు. ఏమని అంటున్నారంటే ఇది నేను, ఇది నేను, అది నేను కాదు. బాగా ఎంతవరకు అంటారంటే ఇది బాగా గట్టి పడి పునక ఇంకా గట్టి పడలేదురా. పునక గట్టి పడితే వాడికి నేను బాగా తెలుస్తుంది, ఇది నేను. ఎవ్వరు చెప్పకుండానే అది బాగా మనం
అంటించుకున్నాం. క్షేమ అబద్ధం కాదు. మనస్సుని ఇలాగా పెంచండి కదా, అది వాళ్ళ అమ్మకే చెబుతున్నది. గురువుగారు ఇట్లా పాడలేదు, నువ్వు ఇట్లా పాడుతున్నావు, సరిగ్గా పాడు, నేర్చుకో అని దాన్ని చెప్తోంది. ఇది అంటే దాని బ్రెయిన్లో ఎంత చక్కగా రికార్డ్ అయిందో చూడు. ట్యూన్, ఒక పాట పాడితే ఆ ట్యూను గురువుగారు ఇట్లా పాడలే, నువ్వు ఇంకో రకంగా పాడుతున్నావు, అది నేర్చుకో అని చెప్తుంది. అది జస్ట్ 3 years గర్ల్. మనం అందరం ఇన్నేళ్ళు వాళ్ళు అహం బ్రహ్మాస్మి అని ఎన్నిసార్లు చెప్పారు రామనాథం గారు. పాపం అది మనకి ఇంకా వంట పట్టదు. ఎందుకంటే బాగా గట్టిపడ్డ తర్వాత దాన్ని మళ్ళీ, అది లేతగా ఉంది కదా, ఇంకా దానికి నాది నేనవడం ఇంకా స్ట్రాంగ్గా కాలే. మనం అందరం కొబ్బరికాయలు అయిపోయినాం. కొబ్బరికాయ అయితే ఏమవుతుంది, అరటిపండు అయితే ఈజీగా తొక్కు తీయచ్చు కదా, ఇట్లా తీసేసుకోండి. ద్రాక్ష పండు ఇంకా ఈజీగా తీయచ్చు. కానీ కొబ్బరికాయ చూడండి, నా చేతిలో పడి తిర్రా అంటే ఎట్లా తిందావు? దాన్ని పగలగొట్టుకుంటేనే. అసలు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని ఎందుకు చెప్పారో తెలిసిన, ఒరే నువ్వు కొబ్బరికాయలాగా అయిపోయినావురా, పెంకు బాగా గట్టిపడింది, కొట్టుకోరా, అరటిపళ్ళు పెట్టమని చెప్పలే. మనం డబ్బులు తక్కువనే అరటిపళ్ళు పెట్టేస్తున్నాం. కొబ్బరికాయ అందుకు కొట్టుకోమంటున్నారు. కొబ్బరికాయ నెట్టా కుట్టేస్తే లింగదేహం భంగం అవడం అంటే అది కొబ్బరికాయ కొట్టడం. నాకు డబ్బులు ఉన్నాయి కదా అని టెంకాయ తెచ్చి కుట్టుకోవడం కాదు. ప్రతిదానికి మన పెద్దలు మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర స్వరూపిణి. అమ్మవారు 3 రకాలుగా చెప్పింది. మంత్రరూపంగా చెప్పింది, అది లేని వాడికి తంత్ర రూపంగా చెప్పింది. తంత్రం అంటే మనం చేసే పని. ఒక యంత్ర రూపంగా చెప్పింది, ఏదో ఒకటి యంత్రం, శ్రీచక్రం అలాంటి యంత్రం ఏదో పెట్టుకుని నీకు కాన్సన్ట్రేషన్ కోసం చేయమని చెప్పింది. మనకు అవేం అక్కర్లేదు. మనకి ఏదో మనకి జాతమైంది, మనం బాగా తిడుతున్నా కదా మిమ్మల్ని అందరినీ కదా, వినండ్రా. మననాతు త్రాయతే, నువ్వు రిపీటెడ్గా దాన్ని అనుకుంటూ ఉంటే అది ఏం చేస్తుందంటే నిన్ను రక్షిస్తుంది. త్రాయతే అంటే రక్షిస్తుంది. గానాత్ త్రాయతే ఇది గాయత్రి, మననాత్ త్రాయతే చెయ్యడం వలన, మననం చేయడం వలన నువ్వు రక్షించబడతావు. దేని నుంచి నాకు రక్షణ కావాలి, నాకు ఇప్పుడు ప్రమాదం ఏమొచ్చింది, నాదిని నేను అనుకుంటే జన్మలెత్తే ప్రమాదం వచ్చింది, నేను అనుకుంటే జన్మ ఎత్తాల్సిన పని లేదు. ఆలోచించుకోండి. జన్మ కావాలంటే ఇంకా అనుభవించాలి, ఇంకా కష్టాలు సుఖాలు నాకు చాలా కావాలండి, ఇప్పుడు సరిపోలేదు. ఇది నీకు ఇంకా చాలా కావాలని ఉందా, ఒకటి కావాలని ఉందా అంటే మా గురుదేవులు అన్నారు, మీ పిల్లలే నీకు చెప్తారన్నారు. మా పిల్లలు ఏం చెప్తారబ్బా నాకు తెలియలేదే అనుకున్నాను. ఒకసారి శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం వెళితే మనం అక్కడ చిన్నగా ఏమిటో ఇవి పెట్టి ఉంటాయి కదా బొమ్మలు, అన్నీ ప్లాస్టిక్ బొమ్మలు అట్లాంటివే కదా అక్కడ ఉండేవన్నీ, అట్లాంటివన్నీ పెట్టి ఉన్నాయి. మనం జనరల్గా పిల్లల్ని అందరినీ మనం గుళ్ళోకి వెళ్ళొచ్చి మనం ప్రసాదం తింటున్నాం, లేకపోతే భగవంతుని మీద భక్తిగా మాట్లాడుకుంటూనో ఉంటాం పెద్దవాళ్ళందరూ. ఈ పిల్లలందరికీ వాటి మీద దృష్టి ఉంటుంది. మరి పిల్లలు కదా, వాళ్ళకి ఆడుకోవాలని ఆ పిల్లల్ని అక్కడ వదిలేస్తాం మనం. వాళ్ళు వదిలేసినప్పుడు వాళ్ళని గమనించమంటారు మా గురువు గారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వస్తువుల్లో వాళ్ళకి నచ్చిన ఒక బొమ్మని పిక్ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్క బొమ్మనే పిక్ చేసుకుంటారు. మీరు గమనించండి, మీ పిల్లల్ని పంపించండి, వాళ్ళే మీకు చదువులు చెప్తారు చాలా. అంటే మీ సెన్స్లో ఉంటేనే వాళ్ళు చేసేది మీకు అర్థమవుతుంది, లేకపోతే మీకు అర్థం కాదు. ఒక్కటి తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు. మా నేహ అయితే ఇవన్నీ తీసేసుకుంది. ఒకటి రెండో చేతిలో పెట్టుకుని, మూడో చేతిలో పెట్టుకుని, అది వస్తే ఇక్కడ పెట్టుకుంది. ఇంకోటి జస్ట్ 2 years 3 years పిల్ల, ఇంకోటి తీసుకుని ఇంకో కారు ఇక్కడ పెట్టుకుంది, ఇంకో కారు పెట్టుకుంది. ఈ చేతుల్లో ఇంతంత కారు లేక
ఆ బుల్లి చేతుల్లో ఇట్లా అన్ని కార్లు పెట్టేసుకుంది. ఇంకా అక్కడికి చాలలేదానికి ఆ డబ్బా డబ్బా లాగేసుకుంది. మీరు పిల్లల్ని చూడండి కదా, పిల్లలు అంటాం కానీ వాళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు జీవులు. జీవుడుగా మీకు చూస్తే మీకు అర్థం అవుతుంది. అన్నీ కూడా నేను అనుభవించే మీకు చెప్తున్నా. ఇందులో ఏది కూడా ఎగ్జాజరేషన్ కాదు, ఎక్కడా పుస్తకాల్లో ఉండవు. చూడండి. అంటే జీవుడు ఇంకా ఎన్నిన్ని మనకు బయటపడదురా, అటువంటి అవకాశం వచ్చినప్పుడే ఇవన్నీ బయటపడతాయి. అహం బ్రహ్మాస్మి అని చూడండి. మననం చేయడం వల్ల ఏది నిన్ను రక్షిస్తుందో అది మంత్రం. మంత్రం అని ఏదో ఓం ఐం హ్రీం శ్రీం అవి కాదు మంత్రాలు. ఏది మననం చేయటం వల్ల నీకు రిపీటెడ్గా నువ్వు అనుకోవడం వల్ల నువ్వు ఈ కష్టం నుంచి బయటపడతావు. ఏం కష్టం వచ్చిందండి నాకు అంటే, నాదిని నేను అనుకునే కష్టం. ఇప్పుడు వాడికి ప్రాబ్లం ఏంటి అంటే, మీరు చెప్పినంతసేపు నిజమేనండి, మా ఇంటికి పోగానే నాది నేను అంటున్నాను, అది పోవటం లేదు నాకు, అది చెప్పండి అని కదా వాడు అడిగాడు. నెక్స్ట్ వీక్ చెప్తాడు. ఎందుకంటే 1941 మీరు కూడా ఆలోచించండి. అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మసభలో, ఇది బ్రహ్మసభ, గురువు నీచే ఒప్పించాడు. అవునా? నేనే బ్రహ్మమును ఎలా అవుతాను అని ఆలోచించడాన్ని మననం అంటారు. అంతేకాని అహం బ్రహ్మాస్మి అని 1,000,000 సార్లు జపం చేయటం కాదు. మరి ఏ సాధన చేతనో అది తెలియపడదు. నా అన్యపంథ అయనాయ విద్యతే, ఇంకో మార్గమే లేదు అని చెప్పింది శాస్త్రం. పరమాత్మను తెలుసుకోవాలంటే ఇంకో మార్గమే లేదు. మరి ఏ మార్గమో, నేను బ్రహ్మమును అని ఎలా ఆలోచించి తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటే కాదు. అర్థమైందా? నెక్స్ట్ వారం చెప్పుకుందాం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మనం బ్రహ్మసభలో కూర్చుని బ్రహ్మైవాహమస్మి, నేను బ్రహ్మమునే అయి ఉన్నాను అని 3 సార్లు ఓత్తు తీసుకున్నాం, ప్రమాణం చేశాం. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ నేను జీవుణ్ణి అనిపించంగానే దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి, అక్కడనే ప్రమాణం చేసి వచ్చాను నేనే బ్రహ్మనే అని ఆలోచిస్తే నీకు మననం అయిపోతుంది. అర్థమైందా?